మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో ఈ మొదటి రోజు దైవ సన్నిధిలో కూడి చేరి ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, ఇంతకు మునుపెప్పుడు వారితో కలిసినటువంటి అనుభవం లేకపోయినా పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మానుబంధాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలైనటువంటి పరిశుద్ధులైనటువంటి పెద్దలు, వాస్తవంగా ఇక్కడ పెద్ద చిన్న అని లేదు, కానీ మనందరికీ బోధకుడు యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే మనకు బోధకుడు, మనకి పెద్ద దిక్కు. గనుక ఏదో నా వంతు వచ్చింది, పరిశుద్ధాత్మదేవుడి స్థలంలో నిలబెట్టారు. అటువంటి పరిశుద్ధుల మధ్యలో నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దైవజనులకు అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వాయిద్య కళాకారులు, వారికి కూడా ప్రభు పేరట శుభాలు, వందనాలు. మంచిది. అలాగే అమ్మగారికి కూడా ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడులాగున ఇష్టపడదాం. ఈ పూట మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే, ఆశ ఏదైతే ఉంటుందో ఆశకు తగినటువంటి రీతిలోనే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతారు. హృదయ తలంపులను ఎరిగి మాట్లాడడానికి ఇష్టపడే గొప్ప దేవుడు. ఈ కడవరి దినముల యందు సంఘములో ఉన్నటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆధారపడి బ్రతకవలసింది ఏదైనా ఉంది అంటే అది జీవము గల దేవుని వాక్యము మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆస్తులు ఐశ్వర్యాల మీద ఆధారపడి బ్రతికే రోజులు అవి వెళ్ళిపోయాయి అని మనకు చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎంత భయంకరమైనటువంటి దినముల మధ్యలో మనము ఉన్నాము అంటే, చిన్న మాట చెప్తాను. ఏదైనా ఒక క్రొత్త సినిమా రిలీజ్ అయిందనుకోండి, ఆ థియేటర్కు హౌస్ఫుల్ బోర్డు పెడతారు, లోపల ఖాళీ లేదు అని. కొంతమంది చచ్చిపోతున్నారు అనుకోండి, ఖాళీ లేదని బోర్డు పెడతారు. మనం ఎరుగుదుము, గడిచినటువంటి దినాలలో శ్మశానాలకు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. ఎంత భయంకరమైనటువంటి దినాలండి. ఏదో నూతనంగా ఓపెన్ చేసినటువంటి షాపునో సినిమానో ఖాళీ లేదని బోర్డు పెడితే తప్పు లేదండి. శ్మశానాలకు కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టారు అంటే లోపల కాల్చే వారిని కాలుస్తూ ఉన్నారు, పూడ్చే వాళ్ళని పూడుస్తూ ఉన్నారు. బయట ప్రియులారా, కోటీశ్వరుని యొక్క దేహాలు కూడా ప్రియులారా అంబులెన్స్లో విగత జీవులుగా ఉన్నటువంటి చరిత్ర మనం కళ్ళారా చూశాం. అంత భయంకరమైనటువంటి దుర్దినముల మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళు ఏదైనా చిన్న చితకా వ్యవహారం కలిగిన వాళ్ళ కాదు కదండి. ఏవండి, తూర్పులో ఒక రాగం తీస్తే పరమడికి వినబడింది, ఉత్తరాన ఒక రాగం తీస్తే దక్షిణాదికి వినబడింది. ప్రపంచానికి సుపరిచితమైనటువంటి రాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తను ఇంటికి తిరిగి వచ్చిందా అండి? ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారండి.
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తనువు ఇంటికి తిరిగి రానటువంటి రోజుల్లో మనం ఉన్నాం. దీనిని బట్టి ఈ కడవరి దినముల యందు మనకు అర్థమవ్వాల్సింది ఏమిటంటే, ఓడలు బళ్ళవుతున్నాయి, బళ్ళు ఓడలవుతూ ఉన్నాయి. ఇక మనము ఆధారపడి బ్రతకవలసింది ఏదైనా ఉంది అంటే అది జీవము గల దేవుని వాక్యము మీద ఆధారపడి బ్రతకవలసిన రోజుల్లో మనం ఉన్నాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గనుక ఈ మొదటి రోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి? మరలా చెప్తున్నాను పిల్లలు, జీవము కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి మాట. నేను చిన్న విషయాన్ని, మనకు తెలిసిన విషయాన్ని చెప్పి వాక్యపు వెలుగులోనికి వెళ్తాను. మనకి బాగా తెలిసినటువంటి సత్యం, యవ్వన కాలమందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన కుమార్తె కాయిలాగా మంచం మీద పడి ఉంటే తల్లి ఎంతో దుఃఖపడతా ఉన్నారు. యవ్వన కాలంలో నాకు పరిచర్య చేస్తుంది అనుకుంటే తనకే పరిచర్య చెయ్యవలసినటువంటి శాపం నా కుటుంబంలో నిలిచి ఉందని ఏడుస్తూ ఉండగా ఎవరో చెప్పారు. ఆయన 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 38 సంవత్సరాల రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారని, మరణించిన వాడిని పాడి కట్టి శ్మశానంలోనికి తీసుకుని వెళతా ఉంటే పాడిని ఆపి పలకరించి పాడి మీద ఉన్నవాడిని కూడా లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడని ఎవరో సువార్త చెబితే ప్రియులరా మాటను పట్టుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చేలాగా మాట్లాడుతున్నారా తల్లి. అయ్యా, మేము బహు బాధల్లో ఉన్నాం, మా మీద కనికరపడి మాకు సహాయం చెయ్యండి అని యేసు ప్రభు అని అడిగారు. యేసు ప్రభు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు కూడా కాస్తంత రికమెండేషన్ చేశారు. వాళ్ళ వైపు సీరియస్గా చూసి పదే పదే ఈమె అడుగుతూ ఉంటే యేసు ప్రభు వారు మాటల సందర్భంలో ఒక రొట్టెను చేత్తో పట్టుకుని అంటారు, అమ్మా ఇది నా పిల్లల రొట్టె అన్నారు. ఏమన్నారండి? ఇది నా పిల్లల రొట్టె అన్నారు. ఆ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. తన పిల్లలు ఎవరో ఉన్నారట, కన్నీరు మున్నీరుగా మోకాళ్ళ మీద ఉండి ఏడ్చేవాళ్ళు. ఆల్రెడీ ఆయన పిల్లల కొరకు ఆయన సిద్ధపరిచే ఉంచాడంటే ఒక రొట్టె. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. అంశం అది కాకపోయినా ఈ మొదటి రాత్రి ఆ రొట్టెలో నా ఓటా నాకు ఇచ్చే ప్రభు అని ఈ రాత్రి నువ్వు అడిగితే బాగుంటుంది. స్తోత్రం కలుగును గాక. మొక్కడితే సరిపోద్దండి, రొట్టె అంత అక్కర్లేదు. కానీ ప్రియులారా, యేసు ప్రభు వారు రొట్టెను చూపించి అంటారు, ఇది నా పిల్లల రొట్టెమ్మా అని ఊరుకుంటే బాగుండేది, కుక్క పిల్లలకు పెట్టకూడదు కదమ్మా అన్నారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఏమండి, లేదంటే పోయే కుక్కలతో నక్కలతో పోలిస్తే ఈ రోజున అదే మాట వాక్యం చెప్తూ చెప్తూ గబుక్కుని అనేసామనుకోండి, ఇంకేమన్నా ఉందా? సంఘం ఖాళీ అయిపోదా? ఏమండి, మీరు వినాలి, ఆమె కోపంతో తిరిగి వెళ్ళిపోలేదు. కానీ ఆమన్న మాట ఏంటంటే, అయ్యా నీ పిల్లలు బల్ల మీద కూర్చుని రొట్టెలు తింటూ ఉంటారు. నిజమే, అది నీ పిల్లల రొట్టె, కాదనట్లేదు బాబు. నీ పిల్లలు బల్ల మీద కూర్చుని రొట్టెలు తింటూ ఉంటారు. బల్ల మీద ఉన్న రొట్టెకి ఎగబడితే తప్పేనయ్యా, దొంగదాని మాదిరి. నేను బల్ల మీద ఉన్న రొట్టె కొరకు ఎగబడట్లేదు బాబు. నీ పిల్లలు తింటూ ఉన్నప్పుడు కొన్ని ముక్కలు కింద పడిపోతాయి కదా, మరి పడిపోయినటువంటి ముక్కలు మీరు ఏం చేస్తారు? తుడిచి చెత్తబుట్టలో పడేస్తారు కదా బాబు. ఆ చెత్తబుట్టలో పడేసేది ఏదో నాకు ఇస్తే నేను పట్టుకుని వెళ్ళిపోతానన్నది ఆ తల్లి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు ప్రభు వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ని చూసి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు వెనకాల కొంత బ్యాచ్ తిరుగుతూ ఉంది. రొట్టెలు ఎడితే సంతోషపడిపోతారు, రొట్టెలు లేకపోతే కంగారు పడిపోతారు. విశ్వాసం అంటే ఇలాగ ఉండాలి బాబు అన్నట్లుగా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది, సమాధానం గలదానివై వెళ్ళిపో అన్నారు. మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆ తల్లి. నేననేది ఏంటంటే,
మాటల సందర్భంలో రొట్టె చూపించాడు కదా యేసు ప్రభువారు. ఏమనాలి? అయ్యా, నేను అడగకుండానే రొట్టె చూపించవు, ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నావు. ఆ రొట్టెలో చిన్న ముక్క నాకిస్తే వారాల తరబడి మంచం మీద లంకనాలతో ఉన్న నా కూతురు చిన్న ప్రార్థన చేసి రొట్టిస్తే ఆ రొట్టె ప్రార్థన పూర్వకంగా పెడితే ఆరోగ్యం వస్తుందేమో, కాస్తంత ముక్క పెట్టండి అని అడగల. వాస్తవంగా నేనైతే అడిగేవాడిని, మీరైనా అడుగుతారు. ఆశ చూపించారు కదయ్యా, మరి రొట్టె ఇవ్వకుండా పంపించేస్తున్నారేమిటి అని అడగాల. ఇప్పుడు మీరు గమనించాలి, వాస్తవంగా ఆమెకి ఏమిచ్చారు? 2 అక్షరాల మాట. స్తోత్రం చెప్పండి. ఏమిచ్చారు ఆమెకి? రొట్టె కాదండి, జీవము గల దేవుని మాట. ఆవిడ మారు మాట మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు అంటే, జీవము గల దేవుని మాట ఆయన చెప్పాడు కదా, నీ కుమార్తె స్వస్థత పొందుతుంది, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది, వెళ్ళిపోమన్నాడు కదా. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు ఆమెకు ఆ మాట ఇచ్చి పంపించాడు కదా, ఈ మొదటి రోజు మరి నీకే మాట ఇవ్వాలనుకుంటున్నాడు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా హల్లెలూయా. ఆ రోజు ఆ మాట పంపించారు కదా, ఆ మాట ఇచ్చి పంపించారు కదా. ఈ మొదటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీకే మాట ఇవ్వాలనుకుంటున్నారు. క్రైస్తవ్యం ఆస్తుల మీద ఐశ్వర్యాల మీద ఆధారపడి బ్రతికేది కాదు. జీవము కలిగినటువంటి దేవుని మాట మీద పడి బ్రతికేదే క్రైస్తవ్యం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మరి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట ఇవ్వాలనుకుంటున్నారు వాగ్దాన పూర్వకంగా అని చూస్తే, నిర్గమకాండమందు 20వ అధ్యాయము 24వ మాట చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ మాట మీరు చదువుతారు. చదవండి, చదవగలిగిన పిల్లలు. అయ్యా, దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను ఆ మాట చూడండి, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళతాను. దేవునికి అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దాసులను ప్రేరేపించి మరొక్కసారి నీ మహిమగల నామమును స్తుతించుటకు మీరు మాకిచ్చిన ఈ సమయమును బట్టి వందనాలయ్యా. పాళెములో పక్షుల వలె నీ బిడ్డలుగా మేముండగా యజమానుడవై రోకలు చేత పట్టుకుని మీరు వెదజల్లండి స్వామి. నీ దాసుడను మీరు మరుగుపరచండి, మీరు మాత్రమే ప్రత్యక్షమవ్వండి. అడ్డుపడుతున్న ప్రతి విధమైనటువంటి అవాంతరములను మీరు తొలగించమని యేసు నామాన ఈ ప్రార్థనలన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ఆమేన్. మంచిది. చక్కని పాటలు పాడుతూ వచ్చాను. నేను కూడా ఓ పల్లవి చరణం పాడుతాను. ప్రభు నామాన్ని గణపరుద్దాం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. కొంచెం ఎక్కువ పెట్టండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా అనే పాట పాడుదాం. పాడుతూ ఉండగా నాతో పాటు ఏకీభవించి ప్రభుని స్తుతిద్దాం. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు, నిచ్చుడగు తండ్రివి నా
షాలేము రాజు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజు ఎక్కువ అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని హెచ్చిద్దాం. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అల్లుమటింతురా నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అల్లుమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజు అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. ఆమేన్. అందరూ సంతోషంగా స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని హెచ్చిద్దాం. ఆమేన్. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అయ్యా విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజు
చూడగు తండ్రివి నా షాలేము రాజువు. ఆమేన్. గట్టిగా గట్టిగా స్తుతిస్తూ యేసయ్య నామాన్ని హెచ్చిద్దాం. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు. నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు. నిచ్చుడగు తండ్రివి నా షాలేము రాజువు. 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 మహిమగల అభిషేకము మన మధ్యలోనికి దిగినట్లుగా ఏదో ఒక కార్యము ఈ రాత్రి జరుగునట్లుగా ఆయనను మహిమపరుద్దాం, ఆయనను స్తుతించుకుందాం. షాలేము రాజువు. షాలేము రాజువు. షాలేము రాజువు. చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. నేను ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక అమ్మాయి, ఒక యవ్వనస్తురాలైనటువంటి బిడ్డ వాళ్ళ పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి వందనాలండి అని చెప్పింది. అమ్మగారండి వందనాలండి అని చెప్తే ఆవిడ కూడా తిరిగి వందనాలు చెప్పారు.
చెప్పేసరికి ఆ పాస్టమ్మ గారికి 6వ నెల అప్పటికే నిండు. ఎప్పుడైతే ఈ విశ్వాసి వచ్చి అమ్మగారండి వందనాలని చెప్పిందో, ఆవిడ కూడా తిరిగి వందనాలు చెప్పేసరికి ఆవిడికి 6వ నెల కదండి, వృద్ధాప్యంలో 6వ నెల. ఆ 6వ నెల పిండం గర్భంలో గంతులేస్తుందట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ 6వ నెల పిండం గర్భంలో ఏం చేస్తుందంటండి? గంతులేస్తుందట. భూమి మీదకు వచ్చినటువంటి పిండం కాదు. ఆ పిల్లలేమో చక్కగా వాయిస్తున్నారు, నేనేమో వచ్చి రాక నేను పాడుతున్నాను. కొంతమంది ఏమో కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు. 6 నెలల పిండమే గర్భంలో గంతులేస్తామంటే మీరు 6 నెలల పిండాలా? అసలు క్రీస్తుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగుండాలి? ఓ పెద్ద ఆయన చెప్పారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడట నరాలలో ఉన్నటువంటి రక్తం పైకి కిందకి పరుగులు తీయాలట. స్తోత్రం కలుగును గాక. ఏదో కొంతమంది నేను పాడుతూ ఉంటే మార్కులు వేయడానికి చూసినట్టు చూస్తున్నారు కుర్చీల్లో కూర్చొని. ఏదో ఒకటి జరగాలి కదా. అసలు ఎందుకు వచ్చాం? ఇది క్రిస్మస్ సీజన్. వాస్తవంగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఎలాగ ఆరాధన చేయాలంటే, క్రిస్మస్ అనేది ఏదో నామకార్థుల పండుగ కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి చేసుకునే పండుగ. ఆ క్యారెక్టర్స్ అన్నీ మీరు చూడండి. మరీ దగ్గర నుంచి 25-30 సంవత్సరాలు బాప్తిసం పొందినటువంటి పిండాలు ఉన్నాయి ఇక్కడ. నిమ్మళంగా పాడారు మీరు అందరూ కాదనుకోండి. అసలు ఎలా ఉండాలి మనం? 6 నెలల పిండమే గర్భంలో గొంతులేస్తా ఉంటే చెలరేగిపోవాలి కదా. మొదటి రోజు నీ ఆత్మీయ స్థితి ఎలాగుండాలి? చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిందాం. ఇంకా మంచిగా చెబుదాం. 2 చేతులు అల్లలాడిస్తూ చెబుదాం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక దైవ సేవకుడు, జాగ్రత్తగా వినాలి, ఆ పట్టణం మీద భారం కలిగి, ప్రతిష్టత కలిగి, సమర్పణ కలిగి, 1 రోజు అయింది, 2 రోజులు అయినాయి, 3 రోజులు అయినాయి. 3 రోజులు దేవుని సువార్త చెబితే ఎవరైనా కాస్తంత అన్నం పెడతారేమో అని ప్రతి గడప వైపు చూసేవాడట దైవజనుడు. ఎవరూ గుప్పెడంత అన్నం పెట్టకపోగా ఆ ఊరు చివర ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుని ఆకలితో కడుపు నలుపుకుంటున్నాడంట. ఈ లోపల ఒక ఆశ్రమం వచ్చి ఈయన టైం అడిగారంట పాస్టర్ గారిని. బాబు టైం ఎంత అయిందని అడిగారంట. 1:30-2 అవుతుంది బాబు అని చెప్పారట. చెబితే ఆ స్వరాన్ని గమనించినటువంటి ఆశామి, ఈ ఆశామి 2 కళ్ళు లేనివాడు అన్నమాట, పైపొచ్చి అడుక్కునేవాడు. పాస్టర్ గారిని టైం అడిగితే 1:30-2 అవుతుంది బాబు అని చెప్తే ఆ స్వరాన్ని గమనించినటువంటి ఈ కళ్ళు లేని ఆశామ అంటాడంట, అయ్యా మీ పేరు యేసన్న గారు కాదండి అన్నాడంట. అవును బాబు నా పేరు యేసన్న గారే అన్నాడట. అయ్యా మీ పాటలన్నా మీ మాటలన్నా కడుపు నిండిపోతుంటుంది, మీతో ఎప్పటి నుంచో కలిసి భోజనం చేద్దామన్నది ఆశ, కొంచెం హోటల్కి తీసుకెళ్తారా అన్నాడంట. ఈయన అనుకుంటున్నాడంట, హోటల్కి వెళ్ళి భోజనం చేసే డబ్బులు నా దగ్గర ఉంటే 3 రోజులు ఈ చెట్టు కింద కూర్చుని కడుపు ఎందుకు నలుపుకుంటాను నేను? ఈడు చూస్తే కళ్ళు లేనోడు, ఈయన్ని హోటల్కి తీసుకెళ్తే ఈడి బిల్లు నా బిల్లు కూడా నేనే కట్టాలి. దేవుని సువార్త మానేసి ఇంకా హోటల్లో కప్పులు కానీ కడగాలేమో అని అనుకుని, ఏమి లేదు మీరు వెళ్ళి భోజనం చేయండి బాబు అన్నారంట దైవజనులు. ఆయన అంటాడంట, అన్నా మీరు చెబుతుంటారు కదా దైవ సేవకునికి కాస్తంత అన్నం పెడితే ఆశీర్వాదం అని, ఈరోజు ఏ వీధిలోకి వెళ్ళినా కాసిన డబ్బులు ఎక్కువే పడ్డాయి అన్నయ్య, నా సొంత డబ్బులతో మీకు భోజనం పెడతానన్నయ్య, నన్ను హోటల్కి తీసుకెళ్ళి అన్నాడంట. స్తోత్రం చెబుదాం. మొత్తం మీద హోటల్కి తీసుకెళ్ళిన తర్వాత కళ్ళు లేని ఆశమంటారంట, అన్నయ్య నీకేది ఇష్టమో అదే ఆర్డర్ ఇచ్చుకోండి అన్నాడంట. ఈయన అనుకుంటున్నాడంట, ఆకలి మీద ఉన్నాను ఏం చెప్తారో నాకే తెలియదు. ఈయన చూస్తే 10 ఇళ్ళు తిరిగేవాడు,
అన్నగారు వాక్యాలు బట్టి చెప్తాడు కానీ తిండి దగ్గరకు వచ్చేసరికి అదుపు ఆపు ఉండదని మరలా 4 ఏళ్ళకెళ్ళి చెప్తాడేమో అని యేసన్నగారంటే జ్ఞానం అంటారు కొంతమంది. నీకు ఏది ఇష్టమో అదే ఆర్డర్ ఇవ్వండి అన్నారంట అన్నగారు. మొత్తం మీద ఆయన ఆర్డర్ ఇస్తున్నాడంట, ఈయన భోజనం చేస్తున్నాడంట. కడుపు నిండా భోజనం చేసి మూతి తుడుచుకుంటూ ఆ హోటల్లో మెట్ల మీద నుంచి దిగుతూ వెనక్కి తిరిగి చూశారట దైవజనులు యేసన్న గారు. వెనక్కి తిరిగి చూస్తే ఇది రాజుల భోజనము అని రాయబడి ఉందట. ఏ భోజనం? రాజుల భోజనం అని రాయబడడం చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్చాడట. అయ్యా, 1 గంట క్రితం వరకు ఎవరైనా రాత్రి గంజి పోసి నానపెట్టినటువంటి గుప్పెడంత చద్దన్నం పెడితే కడుపు నిండా తినేయాలనుకున్నానయ్యా, కానీ నీ పిల్లలు ఆకలితో ఉంటే మీరు పెట్టే భోజనం ఏ భోజనం? రాజుల భోజనం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆకలి అనేది ఉండాలి, ఆశ అనేది ఉండాలి. నువ్వు రాజీ పడిపోతే ఏమో కానీ ఆయన రాజీ పడ్డావు. నిన్ను పోషించుటలో ఆయన రాజీ పడ్డావు. ఆ ఆలాపనలో నుంచి కట్టుకున్న పాటేనంట ఆ పాట. సింహపు పిల్లలు లేమగలిగి ఉంటాయేమో కానీ తండ్రి నీ పిల్లలు. దేవునికి స్తోత్ర చెప్దాము హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగములో నుండి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉండగా జాగ్రత్త కలిగి విందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుట్టుకతోనే బంగారు తివాచీల మీద నడిచినటువంటి అనుభవం కలిగిన వాడు, రథాల మీద తిరిగాడు, రాజభవనాలలో పెరిగాడు. మీరు వినాలి, విజ్ఞులు దూరాన సమీపాన ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. పుట్టుకతోనే బంగారు తివాచీల మీద నడిచినటువంటి అనుభవం కలిగిన వాడట. రథాల మీద తిరిగిన వాడు, రాజభవనాలలో పెరిగినటువంటి అనుభవం కలిగిన వాడు. అంత మాత్రాన, ఇంత లగ్జరీ లైఫ్ ఉన్నంత మాత్రాన సోమరి కాదండి. ఆ యవనస్తుడు సోమరి కాదు. ఎలాంటి వాడంటే అందరికంటే అన్ని సబ్జెక్టులో 10 మార్కులు ఎక్కువే తప్ప తక్కువ కాదు. కారణం ఏమిటంటే సకల విద్యలలో ప్రావీణ్యం కలిగిన వాడని ఉంది. అందరి మీద మనం ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే అందులో దాని మీదే పెడతాం. ఈయన అలా కాదు, సకలము అన్ని రంగాలలో ఆరితేరినప్పుడు మనిషికి ఒక రకమైనటువంటి ఇగో పెరుగుతూ ఉంటుంది. అన్నీ కలిగి ఉన్నవాడు పక్కదారి పట్టాలనుకుంటాడు యవనస్తుడు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి అల్పకాల పాప భోగములు అన్నిటినీ కూడా ఈ ఎడంకాల కిందే తొక్కేశాడంట. అబ్బా, ఏం రోషం అండి! ఈ దినములలో ఒక ఆత్మీయునికి ఉండవలసినటువంటి రోషం, ఒక యవనస్తునికి ఉండవలసినటువంటి రోషం. అన్ని టేబుల్ మీద పెట్టినటువంటి ప్రియుల భోజనంలా కనబడుతూ ఉన్నా, ఐగుప్తులో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి సకల పాప సంబంధమైనటువంటి మూట టేబుల్ మీద భోజనంలో కనబడతా ఉన్న ఎడంకాలు కింద తొక్కేసినటువంటి రోషము కలిగినటువంటి ఆత్మీయుడు. అంతేకాదండి, ఈ అనుభవాలన్నీ చూసిన తరువాత ఆ దేశపు ప్రజలు ఏమనుకున్నారంటే నెక్స్ట్ రాజు ఈయనే, సెకండ్ కింగ్. దేనికి? ఎగిప్తుకి. ఈయనే 2వ రాజుగా మనం నిలబెట్టాలనుకుంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసండి? ఈ రాజకీయ రణరంగం, ఈ ఐశ్వర్యం, ఈ పలుకుబడి, పేరు, ప్రతిష్టలు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతాయి అని ఆయన ఏమనుకున్నారంటే, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను ఇప్పుడైనా మరి ఎప్పుడైనా మరి ఎన్నడను విడవని ఎడబాయిన ఒక సహవాసాన్ని పొందుకోవాలని దేవునితో మాట్లాడదాం అనుకున్నారు. అది కూడా ఎలాగా? 40 రాత్రులు కంటి మీద కునికి లేకుండా, కడుపు నిండా అన్నము లేకుండా, ఒంటి నిండా వస్త్రము లేకుండా, ప్రియమైన వారులారా, కుటుంబాన్ని అంతటిని దూరంగా పెట్టి దేవునితో సహవాసం పొందాలనుకున్నాడు. సకల సమృద్ధిలో ఉన్న, సకల ఐశ్వర్యాలు తన కుడి హస్తంలో ఉన్న సమస్తాన్ని పెంట కింద ఎంచుకొని రోషము కలిగి ఆత్మలో రేపబడిన వాడై ఏది ఏమైనా దేవునితో గడపాలని 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉండాలని ఆశపడ్డాడు.
ఆశపడి ప్రియులారా దేవుని సన్నిధిలోనికి మీ మాదిరిగా వస్తే దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే మోషే, నేనైనా నా నామమైన జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించి వెళతాను. చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో చెబుతూ ఉన్నటువంటి మొదటి రాత్రి. ఈ సంవత్సరం ముగింపు అవుతూ ఉంది. మరొక నూతనమైనటువంటి సంవత్సరములు అడుగు పెట్టబోతూ ఉన్నాం. అడుగు పెట్టబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి మాట, నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తాను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు మనస్సిరిగి మాట్లాడే దేవుడు. అన్ని నామముల కంటే పైనున్న నామం 2 అక్షరాల యేసు నామం. ఈ నామం ఈ రాత్రి ఏ స్థలములో ఉండి నీవు వింటూ ఉన్నా, శాప సంబంధమైనటువంటి అనుభవాల్లో శాపం నీడవలే నీ చుట్టూ తిరుగుతూ ఉన్న భయంకరమైన బంధకాల మధ్యలో నిన్ను నిలబెట్టిన కన్నీళ్ళే అన్నపానాలుగా నీ చుట్టూ ఉన్నా, ఈ రాత్రి ఈ దేవుడు నా దేవుడు కాడు అని అనుకోకుండా మోకరించగలిగితే, ఇంకా ఒక 2 వారాలు మన మధ్యలో ఉండగానే చరిత్ర మారుతూ ఉన్న రాత్రే ఈ రాత్రి. కొడితే గట్టిగా కొట్టండి, సప్పిడి దెబ్బలేం కొట్టకండి. కొట్టకపోయినా పర్వాలేదు. అయ్యి బాబోయ్ పెద్ద అలిసిపోయారు ఇప్పుడు మీరు, ఎలాగా తెక్కొట్టేస్తున్నారు చప్పట్లో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడుపులో భయముండి గుండెలో రోషముండి ప్రియులారా ప్రభుని స్తుతించాలి. కానీ పక్కోళ్ళు కొడితే నేను కొట్టాలా, వాళ్ళు కొడితే ఇది ఎంత ప్రియమైన వారి ఎంత ఇదిగా మనం కొడితే ఆయన సంతోషపడిపోయినంత సీన్లో ఏం లేడులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు మంచిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా మీరు వినవలసినటువంటి మాట, నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తాను అంటారు. వాగ్దానం మీద పడి బ్రతకాలి మనం ఈ మొదటి రోజు. వాక్యము వాగ్దానం మీద, ఆత్మీయ తండ్రి ఉపదేశిస్తున్నటువంటి వాగ్దానం మీద పడి బ్రతకగలిగితే చరిత్ర ప్రియమైన వారులారా, ఈ 11 నెలలు అయిపోయింది, 12 నెలలో జరుగుతుందా జరగదా అన్నది ఏమో అక్కర్లా. ప్రియమట్టుని దేవుని బిడ్డలారా, తారుమారు చెయ్యాలంటే 1 సెకండ్ చాలు మన దేవుడికి. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, వాగ్దానాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పనండి. ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏ విధంగా నువ్వు పొదగాలో తెలుసా? కోడి తన పిల్లల క్రింద పొదుగునట్లుగా ఎలాగ పొదగాలో చెప్పనండి. మీరు జాగ్రత్తగా వినండి. ఒకరోజు మా ఆత్మీయ తండ్రి గారు ఇలాగే ఆదివారం పూట ఉపదేశం చెప్పారు. ఆ ఉపదేశం ఏంటంటే, దైవ సేవకుడు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నా నామము ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడికి నేను వచ్చి ఆశీర్వదిస్తాను అన్నది ఉపదేశం. ఇలాగే జాగ్రత్తగా ఒక యవనస్తుడు వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయారు. ఆదివారపు ఆరాధన అయిపోయింది. ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు, ఒక 5 రోజులు అయిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు విజిట్ చేయడానికన్నా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే సిస్టర్ గారు చాలా సీరియస్గా మాట్లాడుతూ ప్రార్థన అయిన తర్వాత బ్రదరే రమ్మని అడిగితే, ఏం బ్రదరో ఏమో ఆదివారం వాక్యం విన్నారు, ఈ రోజుకి మరలా కనపడలేదు ఈ 5 రోజులు. ఇంకొక మాట ఏంటంటే, మాకు చక్కగా పండుతూ ఉన్నటువంటి 2 ఎకరాల మాగాణి భూమి కూడా అమ్మేశాడు అన్నటువంటి మాటలు వినబడుతున్నాయి. మనిషి ఏమయ్యాడో డబ్బు ఏమయ్యాడో అర్థం కావట్లేదని కొంచెం బాధగా సీరియస్గా మాట్లాడిందట. సరే కదా ప్రార్థన చేద్దామమ్మా, బ్రదర్ వచ్చేస్తాడులే అని ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేసరికి ఇతగాడు ఇంటికి వచ్చున్నాడట. ఏంటి తమ్ముడు, ఇంటికి వెళ్ళాను, సిస్టర్ గారు కొంచెం బాధపడుతున్నారు, దరిదాపుగా 5-6 రోజులైందంట కదా నువ్వు బయటికి వెళ్ళిపోయి. సరే కానీ 2 ఎకరాలు పొలం అమ్మాయివంటే డబ్బులు ఏం చేసావు అని అడిగారట. అన్నయ్య,
ఆ మాట చెబుదామని వచ్చాను అన్నయ్య అని చేయి పట్టుకుని ప్రియులారా ఓ మైదానంలోకి తీసుకెళ్ళాడంటండి. మైదానంలోనికి తీసుకెళ్ళి అంటాడంట, అన్నయ్య నువ్వు అడిగావు కదా 2 ఎకరాల పొలం అమ్మి డబ్బులు ఏం చేసావని, 2 ఎకరాల పొలం అమ్మేసి 10 ఎకరాలు ఈ భూమి కొన్నాను అన్నాడంట. 10 ఎకరాలు ఈ భూమి కొన్నానంటే పాస్టర్ గారికి ప్రియులారా బాధ అయిపోయిందట. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకున్నావేట్రా, ఇక్కడ విత్తనం వేస్తే చేతికి రాదు, నెరలు విడిచినటువంటి నేల ఇది, బోరింగ్ వేస్తే ఒప్ప నీళ్ళు పడతాయి తప్ప చప్ప నీళ్ళు పడవు, బంగారం లాంటి భూమి అమ్మి ఈ సౌళ్ళలో పోసావు కదరా అన్నాడంట. పాస్టర్ గారు ఏమన్నారంట, ఇలాగ మాట్లాడితే ఆ బ్రదర్ ఏమన్నాడంట, అన్నయ్య నేనంత పిచ్చోడిని అనుకున్నావేంటన్నయ్య, ఈ వారం ఏం మాట్లాడారు, దైవజనుడు అడుగుపెట్టిన స్థలం ఆశీర్వదించబడుతుంది అన్నారా మీరు? నేను ఏమన్నా పిచ్చోడిని అనుకున్నారా? నాకు తెలుసు అన్నయ్య 40 డిగ్రీలు ఉప్పల నీళ్ళే పడతాయని. ఇక్కడ మీరు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ చిన్నగిపోయింది కదయ్యా. నా గర్భసంచిలో ఉన్నటువంటి ఆ జీవం ఎప్పుడో చచ్చిపోయింది కదయ్యా. చచ్చిపోయింది మరలా జీవంలోనికి వస్తుంది అంటావేమిటి? కానీ అబ్రహాము గుడారము రాక మునిపి ఒక మాట వేసేసాడు. ఈ మాట చెప్పాలని నేను సంతోషపడతాను. ఈ మాట చెప్పండి. ఏమన్నారు? నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల నీ దాసుడని ఇప్పుడు నువ్వు దాటిపోవద్దు. అంటే అర్థం ఏంటో చెప్పనా? అయ్యా, ఏ వయసులో జరగవలసిన ఆ వయసులో జరగవలసిన కాలం మా జీవితాల్లో దాటిపోయిందయ్యా. పెళ్ళైనటువంటి 2-3 సంవత్సరాలకి ఉయ్యాలు కట్టాలి కదయ్యా, నట్టింట్లో ఉయ్యాలు కట్టే సమయం దాటిపోయిందయ్యా. నట్టింట్లో తిరగవలసినటువంటి బిడ్డ నట్టింట్లో తిరగవలసినటువంటి కాలం ఎప్పుడో దాటిపోయిందయ్యా. ఋతుక్రమము మా సారమ జీవితంలో నుంచి ఋతుక్రమం ఎప్పుడో దాటిపోయింది. దరిదాపుగా 25 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు కూడా వాగ్దానం చేసి ఆ సమయాలన్నీ దాటిపోయాయి కదయ్యా. కానీ కాలం దాటిపోయినా గుడారంలోనికి రాకమునిపి అంటాడు, ఈరోజు నీవు దాటిపోవద్దు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాలం దాటిపోయింది, సంతోషం దాటిపోయింది, ఆనందం దాటిపోయింది, కన్నీళ్ళే అన్నపాండాలుగా నట్టింట్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ నీవు దాటిపోయే దేవుడు, నా యొద్దకు వచ్చినటువంటి నీవు ఈ రాత్రి ఈరోజు దాటిపోయే దేవుడువు కాదయ్యా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. భోజనం పెట్టిన తర్వాత మాట్లాడితే కుదరదని గుడారంలోనికి రాకమునిపై వచ్చిన తర్వాత మరలా చాలాసేపు సంభాషణ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. కానీ పొర్రపాటుని అంశం గురించి మాట్లాడాలి అబ్రహాం. కొంతమంది అన్నం పెట్టిన తర్వాత అదే మాట మాట్లాడుతుంటారు అయ్యగారితో. నోట్లో ముద్దెట్టుకోవాలో తెలియదు, చూడాలో తెలియదు, బాధలన్నీ అక్కడ చెప్పేస్తారు. అయ్యగారు తినాల్సిందంతా ఇక తిండం ఆపేస్తాడు. ఎందుకంటే బాధతోనే కడుపు నిండిపోద్ది. అబ్రహాం అంటారు, సమయము దాటిపోయింది, 25 సంవత్సరాల కాలం దాటిపోయింది. ఏ వయసులో జరగాలో ఆ వయసులో జరగవలసిన కాలం దాటిపోయినా ఈరోజు నీవు దాటిపోవద్దయ్యా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి మొదటి రోజు ముగింపులో గుండెల్లో ఉన్న నీళ్లు కళ్ళల్లోనికి తెచ్చుకుని మోకాళ్ళ మీద పడి బొట్ట 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 2 కన్నీళ్ళు మైదానంలో రాల్చాయి. ఈ రాత్రి నా సమస్యల మధ్యలో నుంచి నీవు దాటిపోవద్దయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుక. దాటి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది అయినా దాటిపోతారు, నీకు అనవసరం అది. ఏమండి, వాళ్ళు ఇంటోళ్ళు దాటిపోలేదా? వాళ్ళు ఊరోళ్ళు దాటిపోలేదా? అయిన వాళ్ళు దాటిపోలేదా? కాని వాళ్ళు దాటిపోలేదా? నరి రోడ్డు మీద కొన ఊపిరితో పడిపోయి ఉన్నాడు. ఎవడో పెద్ద మనిషి, ఒంటి మీద బట్టలు కూడా లేవు, సరిగా లేవు. ఏదైనా ఉంది అంటే యేసు ప్రభు ఏమన్నారు అంటే కొన ఊపిరి మాత్రమే ఉందంట. అందరూ దాటిపోయినా ఆయన యొద్దకు వచ్చినటువంటి యేసయ్య దాటిపోయాడా? దాటిపోలేదండి. దాటిపోని దేవుడు ఏం చేశాడో చెప్పనా? ఎక్కడెక్కడైతే గాయాలయ్యాయో ప్రతి గాయములోనూ ఆత్మ సంబంధమైన తైలం పోశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి గాయమయ్యిందని బాధపడక. ఎన్ని గాయాలయ్యాయో ఆ పడిపోయినోడికి, దారిలో పడిపోయినోడికి ప్రతి గాయము ఆత్మ సంబంధమైన తైలం పోయబడుతున్న రాత్రి. అంతే కదండి. ఏం పోసాడండి?
మనం అనుకుంటాం గాయం అయిపోయిందని. ఆ నడి వీధిలో, నడి రోడ్డు మీద విగత జీవిగా అందరూ దాటిల్లిపోయిన దాటిపోని దేవుడు అతని యొద్దకు వచ్చి ప్రతి గాయములో కూడా, నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక చెట్టుని ప్రియులారా నరికేస్తే బాధపడవలసిన ఆవశ్యకత లేదు. నరకబడిన ఘాటులో నుంచి మరికొన్ని చిగురులు వచ్చేస్తాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. చిగురు పెట్టించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి మాట గుండెల్లో పెట్టుకుని ముగింపులో 2 నిమిషాలు కన్నీళ్లు కాల్చడానికి ఇష్టపడండి. ఇది మీరు పుస్తకాల్లో రాసుకోవద్దు. మీ హృదయం అనే పలకల మీద ప్రియులారా నోట్ చేసేయి. వాక్యపు వెలుగులో ప్రియులారా ప్రతి గాయములోనూ కూడా తైలం పోసాడట. ఆయన తెచ్చుకున్నటువంటి ద్రాక్షరసం ఈ నోట్లో పోసాడట. పోసి ఆయన ఎక్కవలసినటువంటి గాడిదని ఈయన ఎక్కించాడట. దాటిపోని దేవుడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఇది హ్యాపీ క్రిస్మస్ అంటే. ఎవరో ఆమేనని స్తోత్రం అని అనట్లేదు. చెప్పు మంచిగా హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్దాము హల్లెలూయా. ఏవండి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి రాత్రంతా ఆయనతో గడిపాడు. నేను అనుకుంటాను ఆడు పడుకుంటే ఈయన మోకరించి ఉంటాడు. ఆ రాత్రంతా ఆయనతో గడిపాడా? తెల్లారిపోద్దున్న ఏమన్నాడు తెలుసా? మరలా నేను వస్తాను నాన్న. అయిపోతుంది ఇది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియులారా రాత్రంతా గడిపాడా? తెల్లారిపోద్దున్న అంటాడు, ఇతడు గురించి నేను పూట పడుతున్నాను, నీకు ఏదైనా అవసరమైతే మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తాను, ఇదిగో ఈ 2 ధ్యానాలు ఉంచని భరోసా ఇచ్చి మరలా వెళ్ళాడండి. దాటిపోయినటువంటి గొప్ప దేవుడు. నేను అనే మాట ఏంటంటే, ఎక్కడ పెట్టేశాడు ఆ కుర్రాన్ని? ఒక ఇంట్లో చేర్చేశాడు కదండి. ఒక ఇంట్లో చేర్చేశాడు కదా. రాత్రంతా నేనున్నాడన్నాడు కదా. రాగల దినాలకి కావలసినటువంటి పైకాన్ని మూటగట్టి ప్రియులారా ఒక సెక్యూరిటీ కూడా ఇచ్చాడు కదా. ఇదంతా ఎక్కడంటే ప్రియమైన వారులారా, ఇదిగో అబ్రహాంతో అంటున్నాడు, మీదిటికి ఇదే కాలానికి మరలా నీ యొద్దకు వస్తాను. దాటిపోని దేవుడు. నిజంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని రోధించాలి ముగింపులో. నువ్వు చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పండి మంచిగా హల్లెలూయా. ఏమండి దాటిపోయిన కాలాన్ని సైతం మరలా వెనక తీసుకొచ్చేస్తాడండి దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. నీ జీవితంలో ఈ 11 నెలలు, ఈ 11వ రోజు వరకు ఏదైతే దాటికిపోయిందో సొట్టబెట్టి యేసునామములో మరలా నీ వైపు తీసుకొచ్చేస్తాడు. చెప్పు హల్లెలూయా. అబ్రహామా నీ యొద్దకు వస్తాను. 25 సంవత్సరాలు దాటికిపోయిన కాలం యేసు నామములో మరలా నీ యొద్దకు తీసుకురాబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. చెప్పండి మంచిగా హల్లెలూయా. దగ్గరగా చేతులెత్తి చెప్దాము హల్లెలూయా. ఏమండి ఆయన గనక దాటిపోయిన కాలాన్ని మరలా తీసుకురావాలి అంటే సృష్టిని సమస్తాన్ని ప్రియులారా అలాగ నిలబెట్టేస్తాడు. ఇసుకే విషయం నిలబెట్టలేదా? ఎండ ముందరికి వెళ్తుంది కానీ వెనక్కి ఎక్కడ వస్తుందండి? ఆఫ్టర్ ఆల్ ఈడ్స్ కొడితే ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, మట్లో కలిసిపోయి ఒక మనిషి కొరకు సృష్టిని ఆపేసాడండి. సూర్యుడు అటు కదలలేదు అంటే చంద్రుడు కదులుతాడా? చంద్రుడు కదలలేదు అంటే నక్షత్రాలు కదులుతాయా? నక్షత్రాలు కదలలేదు అంటే కాలమానం ఆగిపోతాయి. మరలా వెళ్ళిపోయిన కాలమంతా మరలా వెనక్కి తీసుకొచ్చాడు మహాదేవుడు హిజ్కియా జీవితంలో. స్తోత్రం చెప్పు హల్లెలూయా. చెప్పు మంచిగా హల్లెలూయా. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా. ఆయన ఆశీర్వదిస్తే కాస్తో కోస్తో ప్రియులారా కాస్త చేతులు పెట్టి నాకించుదిలేడు. కాస్తో కోస్తో పెట్టానులే అన్నట్టుగా ఒక తల్లి సొంత కొడుకుతో పాటు 10 మంది పిల్లలు వచ్చారనుకోండి, సొంత కొడుకు ఒక రకంగా పెడద్ది, మిగతా తమ్ముడుగురికి ఒక రకంగా పెడద్ది. ఈయన అలాంటి వాడు కాదు. అబ్రహామా ఆయన యొద్దకు వచ్చి ఆశీర్వదించినటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, అంతేకాదు నీ కొడుకు వల్ల అనేకులు ఆశీర్వదించబడతారు. అబ్రహామా
మనం ఆశీర్వదించబడడం ఓకే. నీ పిల్లలు అనేకులకు ట్రైనింగ్ ఇచ్చే ఇంజనీర్లు అయిపోతారట, అనేకులకు ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్లు అయిపోతారట, ఒక పట్టణాన్ని పరిపాలించగలిగినటువంటి అధికారులుగా చేస్తారట. అది ఆశీర్వాదం. మనం ఆశీర్వదించబడితే పెద్ద విచిత్రం ఏముందండి? మనం ఆశీర్వదించబడితే పెద్ద విచిత్రం ఏముంది? కానీ అబ్రహాం జీన్స్ నీకు ఉండాలి. మరి వాస్తవంగా వాక్యం ఆయన మనం రుచి చూడాలి. కానీ అబ్రహామునే రుచి చూచాడు దేవుడు. అరుగుడు అవదా మాట మనకి కదమ్మా, అరుగుడు అవదా మాట. మళ్ళీ ఏమన్నాడు? మీదుడికి ఇదే రోజులకు మరలా వచ్చేస్తానన్నాడు. తినడానికి వచ్చేస్తానన్నాడా? మీదుడికి ఇదే రోజులకు వస్తాను అన్నాడండి. తినడానికి వస్తానన్నాడా? అబ్రహాం క్వాలిటీ అలాంటిదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించి వెళ్తాను. ఖచ్చితం, 100% దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా నేను ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తాను. ఎలాగ మన యొద్దకు రావాలనుకుంటున్నారు దేవుడు? ఒక మాట చూసాము, ఎలాగ నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు అని చూస్తే హోషియా గ్రంథం 6వ అధ్యాయము 3వ మాట. త్వరగా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. హోషియా పుస్తకములో 6వ అధ్యాయము, హోషియా పుస్తకములో 6వ అధ్యాయము 3వ మాట. మైకులో చదువుతారు అయ్యగారు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా చెప్తున్నాను, రెండవ మాటగా మీరు వినండి. ఆయన ఎలాగ మన యొద్దకు వస్తారట? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మన యొద్దకు వచ్చి ఉదయించును. అందరూ ఆమేనండి. పిల్లలు మంచిగా ఆమేన్ చెప్తారా? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మన యొద్దకు వచ్చి ఉదయించును. ఈసారి నా వైపు చూస్తూ వినండి పిల్లలు. ఉదయము, అమ్మా నా వైపు చూస్తున్నారా? ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన మన యొద్దకు వచ్చి ఉదయిస్తాడట. చిన్న ప్రశ్న, పెద్ద బరువైన ఆన్సర్ ఏం కాదు కానీ చిన్న ప్రశ్న. ఉదయానికి మునుపు ఏముంటుందమ్మా? ఉదయానికి మునుపు ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయిస్తానన్నాడు కదా. ఉదయానికి మునుపు ఏముంటుంది? కొంతమంది చెప్పట్లేదు, ఇది పెద్ద ఇంటర్నేషనల్, మీలో కోటేశ్వరుడు అని క్రికెట్టాలా? దీనికి కూడానే చీకటి ఉంటుంది. ఉదయానికి మునుపు చీకటి ఉంటుంది. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన ఉదయించకపోతే అక్కడ ఏముంటుంది? చీకటి. అంటే చీకటి తొలగిపోవాలి అంటే ఎవరు ఉదయించాలి? చెప్పాలి. ఆయన ఏమన్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన ఎవరు అంటే క్రామ క్రోధ లోభ శోభ మోహ మదమత్సరాలు లేనివాడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడు అని 2 చేతులు జోడించి దండం పెట్టుటకు సరిపడినటువంటి నిలువెత్తు పరిశుద్ధత కలిగినటువంటి మహాదేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచు. హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రోమా గవర్నమెంట్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్యాబినెట్ మంత్రులందరూ కూడా యేసు ప్రభుని సెంటర్లో పెట్టి పరిశీలన చేస్తే ఈయనలో ఏ మాత్రము చీకటి లేదని ప్రియమైన వారులారా, ఒక తెల్లటి పేపర్ మీద అలనాడు గవర్నర్ పిలాత్ ఒక పేపర్ మీద ప్రియులారా షైన్ చేసి సంతకం పెట్టి, ఎప్పటికీ ఇటలీ మ్యూజియంలో ప్రియులారా పత్రం ఉంది. ఆధారాలు కలిగినటువంటి గొప్ప దేవుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా. స్వయంభవుడు, తనకు తానుగా ఉద్భవించిన వాడు, ఒకరి చేత నిర్మాణము చెయ్యబడనటువంటి ప్రియులారా బలశాలి యుద్ధ సూర్యుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా.
కొట్టాలి గట్టిగా అలాంటప్పుడు చప్పట్లో. హల్లెలూయా. నేను మీ వద్దకు వచ్చి నేను ఉదయిస్తాను అంటాడు. ఉదయించకపోతే అక్కడ ఏముంటుందంటే చీకటి. చీకటి తొలగిపోవాలంటే ఆయన ఉదయించాలి. ఆయన ఎలాగో ఉదయము వలె మన యొద్దకు వచ్చి ఉదయిస్తాడట. ఆయన ఉదయించకపోతే చీకటేదో, వెలుగేదో, బురదేదో, మంచేదో సంపూర్ణంగా అర్థం కాదు. యవన బిడ్డలారా, ఈ రాత్రి ముగింపులో ఒక మాట అడగండి. అయ్యా, మీరు మా మీద ఉదయించాలయ్యా, మా పిల్లల మీద ఉదయించాలయ్యా, మా కుటుంబం మీద ఉదయించాలయ్యా, మా పట్టణం మీద ఉదయించాలని అడుగుదాం. ఉదయము వలె నీ యొద్దకు వచ్చి నేను ఉదయిస్తాను. ఆయన ఉదయిస్తే చీకటికి చోటు ఉండదు. చీకటికి నేను పెట్టుకున్న పేరు పాపం. ఈరోజు పాపం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అవార్డులు తీసుకుంటుంది. పాపం ఏరులై పారుతా ఉంది పట్టణంలో. ఎంత చీకటో మీకు చెప్తాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చీకటో మీకు చెప్తాను. ఆ మధ్యలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ఆడకూతురు చనిపోయింది. ఆడకూతురు చనిపోయింది అని ప్రియమైన వాళ్ళారా స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం ఏంటంటే మదపటేనుగు లాంటి కుర్రాళ్ళు కొంతమంది భయంకరంగా చంపేశారు ఆ చెల్లిని. వాళ్ళ మదపటేనుగులని అనాలి. ఏమండి, వాళ్ళు ఏమన్నా చదువు లేని వాళ్ళ, జ్ఞానం లేని వాళ్ళంటే వాళ్ళు టోపికలు ఎట్టుకున్న వాళ్ళే, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే, లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్న వాళ్ళే. కానీ పాప సంబంధమైన చీకటి. నేనేమంటాను అంటే ప్రియమైన వాళ్ళారా, ఎంత పాప సంబంధమైన చీకటి లేకపోతే ఒక ఆడబిడ్డను చంపాలనిపిస్తుంది భయంకరంగా. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పాప సంబంధమైనటువంటి చీకటి. అది పాపము అని తెలియాలి అంటే ఎవరు ఉదయించాలి? నజరేయుడైన యేసు. ఆమె నేను స్తోత్రమనో చెప్పాలి మీరు. ఇంకో కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. నేనేమంటాను అంటే, పిల్లలు కాలేజీ ఎన్ని గంటలకు విడిచిపెడతారమ్మా? కాలేజీ ఎన్ని గంటలకు విడిచిపెడతారు అయ్యా? 5 గంటలకు అనుకోండి. ఒకవేళ ట్యూషన్ క్లాస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇంటికి ఆ అమ్మాయి రావాలనుకోండి, 5 గంటలకు కాలేజీ విడిచిపెడితే 1 గంట జర్నీ అనుకోండి, 6 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి. ఒకవేళ ట్యూషన్ క్లాస్ ఇంకో గంట వేసుకుంటే 7 గంటలకల్లా వచ్చేయాలి. కొంచెం బస్సు లేట్ అయితే 8 గంటలకల్లా వచ్చేయాలి. 11:30, 12 గంటల వరకు బస్ స్టాండ్లో ఈ పిల్లకి పని ఏంటి? ఎక్కడ ఉంది చీకటే. అమ్మో, నేను ఆడబిడ్డను, నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నన్ను నేను కాపాడుకోవాలి, వారి యొక్క గౌరవ ప్రతిష్టలు కాపాడాలని ఈ ఆడబిడ్డకి ఉండాలి కదండి. 12 గంటల రేత్రి వరకు అక్కడ పని ఏంటండి? చీకటి ఇక్కడ ఉంది. పాపం భయంకరంగా ఏరులై పారుతూ ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఏది చీకటో, ఏది పాపమో, ఏది శాపమో మనకు అర్థం కావాలంటే వెలుగయున్న దేవుడు నీ మీద ఉదయించాలి. ఈ రాత్రి సరెండర్ అయిపో. వెలుగు కావాలి అనుకుంటే లొంగిపో, సరెండర్ అయిపో. నేను నీ యొద్దకు వచ్చి ఉదయము వలె నీ మీద ఉదయిస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పాపం గురించి చిన్న మాట చెప్తానండి. దైవజన్ లేసన్ గారు చిన్న కథ చెప్పాడండి పాపం గురించి. చిన్ని కథ చెప్తాను. పాపం ఒక రోజు అంటండి భయంకరమైనటువంటి వరద వచ్చేస్తుందంటండి. ఈ వరదలు అన్నీ కొట్టుకుపోతున్నాయంట. ఈ వరదలో అన్నీ పెద్ద పెద్దవన్నీ కొట్టుకుపోతున్నాయంట. కొట్టుకుని పోతూ ఉంటే ఆ గోదావరిలో చిన్న మర్రెత్తనం కొట్టుకెళ్ళిపోతుందంట. చిన్న మర్రెత్తనం కొట్టుకెళ్ళిపోతుందంట. ఈ కొట్టుకెళ్ళిపోతూ ఉండగా గోదావరి గట్టున ఒక తాడి చెట్టు ఉందంట.
ఈ తాడి చెట్టుని అడుగుతుందంట, మర్రి విత్తనం, తాడి చెట్టు అన్నా నేను ఇలా కొట్టుకుని వెళ్ళిపోతే కృష్ణా నదిలో నుంచి బంగాళాఖాతంలో కలిసిపోతాను నేను, ఈ రాత్రికి నన్ను తీసుకుని మొవ్వుల్లో పెట్టుకోవా అందంట ఈ మర్రి విత్తనం. ఎంత కనెక్ట్ అయిపోయి చూసారు కథలకే. అమ్మ బాబోయ్ మీకు వందనాలు, స్తోత్రం కలుగును గాక. కొట్టుకెళ్ళిపోతామంటే ఈ తాడి చెట్టు పాపం జాలిపడి, నిజమే కదా ఇలాగెళ్తే బంగాళాఖాతంలోకి వెళ్ళి చచ్చిపోద్ది కదా అని తీసుకుని కాస్తంత మొవ్వుల్లో పెట్టుకుందంట. అందంటది ఈ రాత్రికి చోటిస్తే తెల్లారిపోద్దుని వెళ్ళిపోతాను అందట. తెల్లారిపోయింది, 9-10 అయిపోయింది, ఎండెక్కిపోయింది. తాడి చెట్టు అడుగుతుందంట మర్రి విత్తనాన్ని, పొద్దుట వెళ్ళిపోతానన్నావు కదా ఇంకా వెళ్ళలేదే అందంట. ఒక్క రాత్రికి అంత బరువు అయిపోయాను అందంట. మాటలు నేర్చిన మరాఠీ మొగ్గది. ఒక్క రాత్రికి అంత బరువు అయిపోయానా అందట. నీ మొఖం, నువ్వు ఎంత ఉన్నావు, కాకిరెట్లో పిసరంత ఉన్నావు, ఎంత ఉన్నావు, ఎన్ని రోజులు ఉంటావు, నాకు బరువేంటి నువ్వు, అసలు నువ్వు నాకు బరువేంటి, ఎన్ని రోజులు ఉంటావో ఉండు అన్నాడంట తాడి చెట్టు అన్నాడు కదా. ఇక అలాగే ఉందంట మర్రి విత్తనం. కొద్ది రోజులకి ప్రియులారు, ఈ చెంపి మినిస్ట్రీ పెద్దోళ్ళు అలా బయటకు వెళ్తున్నారంట చెంబట్టుకుని. ఈ పెద్దోళ్ళు చెంబట్టుకుని వెళ్తా ఉంటే వాళ్ళు అడుగుతున్నాడు, రోజులు నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారంట, ఈ ఎర్రబాబు ఇక్కడ తాడి చెట్టు ఉండేది కదా, మర్రి చెట్టు ఉంది ఏంటంటున్నారంట వాళ్ళు. దేనికి చోటు ఇచ్చాడు తాడి చెట్టు అన్నా? నేను ఎందుకు చెప్తున్నాను, ఇది పాపానికి చోటిస్తే మనం కనపడం కదా. నా కథ కాదు, ఇది యేసన్న గారి కథ. పాపానికి చోటిస్తే, చీకటికి చోటిస్తే, చీకటి ఛాయలే తెరలుగా కొంపలో తిరుగుతాయి. ఏది మంచో, ఏది చెడో, ఏది చీకటో, ఏది శాపమో అర్థం కావాలంటే వెలుగు ఉదయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయించకపోతే జీవితం దుర్భరమైపోద్ది. ఉదయించకపోతే దుర్భరమైపోద్ది. ఒక రోజు నేను ఇలాగే ఓ ప్రాంతంలో వాక్యం చెప్తున్నాను అనమాట. అయిపోయింది, వచ్చాను. కొద్ది రోజులకి ప్రియులారా మా విశ్వాసి ఒక హాస్పిటల్కి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చీకటి అంటే ఏంటో చెప్తున్నాను. ఒక విశ్వాసి హాస్పిటల్కి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు. మా విశ్వాసి కూర్చుని ఇలా చెప్పినటువంటి ఉపదేశాలు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. నేను కొన్ని చెప్పినటువంటి మాటలు కృపాలయం అభిషేకాలను కొడితే వస్తూ ఉంటాయి. అది మా విశ్వాసి ఒక ఉపదేశాన్ని సెల్లో బయటికి తెచ్చుకొని చూస్తుందన్నమాట. ఈ లోపల ఒక ఆడబిడ్డ వచ్చి పక్కన కూర్చుని ఈ సెల్లో ఉన్నటువంటి మెసేజ్ విని, ఈ పాస్టర్ గారు ఎవరమ్మా అని అడిగిందంట. ఈ పాస్టర్ గారు ఎవరమ్మా అని అడిగితే, ఈ పాస్టర్ గారు మా పాస్టర్ గారే అని చెప్పిందనమాట. చెప్తే ఆవిడన్న మాట ఏంటంటే, అమ్మా ఈ పాస్టర్ గారు మీ పాస్టర్ గారా మా పాస్టర్ గారా ఎవరో నాకు తెలియదు, కానీ ఈయన ఎవరు అంటే నేను మాట చెప్తున్నానమ్మా. ఒకరోజు 11-12 ఆ ప్రాంతంలో ఓ భయంకరమైనటువంటి చీకట్లో నేను నిలబడ్డాను. చీకటి అంటే మీరు అర్థం చేసుకోవాలి, నాది అదే బతుకు. నేను చీకట్లో నిలబడతా ఉంటాను. నా 2 పిల్లల చీకట్లో నిలబడి పెంచుకుంటున్నాను. అయితే ఆ రోజు సందేశం ఏంటంటే, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లలను పిలిచినట్లుగా పలుమార్లు నిన్ను పిలిస్తే నువ్వు రానల్లకపోతువి. ఈ నీ దినమందైన సమాధాన సంగతులు విని ఎడల నీకు మేలు. కోడి వలె పిల్లలు పిలిచినట్లుగా యెరూషలేము అనే పట్టణంలో ఉన్న ప్రజలు పిలుస్తున్నాడట. కోడి రెక్కల క్రిందకి పిల్లలు వస్తే సేపుగా ఉంటాయి. రాకపోతే ప్రియులారా, పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ అన్నట్లుగా పిల్లకేం తెలుసండి ఆ నీడ. చూడండి, మట్టి మీద నుంచి దించినటువంటి కోడి పిల్లల తల్లి కేకేస్తుంది, ఒకేసారి పరిగెట్టుకొచ్చేస్తాయి. ఏమని కేకేసి ఉంటుంది? మీరు మట్టి అంటారా? మీరు కోడి మట్టి అంటారమ్మా? పిల్లల్ని మట్టి ఏమంటారు మీరు? గుడ్డలు పెడతారు కదా, దాన్ని ఏమంటారు మీరు? పొదగేయడు. మా ఊళ్ళో కోడి మట్టి అంటాం, మరి మీ ఊళ్ళో పొదగేయడు. మంచిది. ఈ పొదగేసిన తర్వాత పిల్లలైన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి 10 పిల్లల్ని పెడతావు, పెంట మీదకి వెళ్ళి జాగ్రత్తగా మేత అంతా పెడతా ఉంటుంది. ఒకేసారి పరిగెత్తుకొచ్చేస్తాయి. ఎందుకని? వాళ్ళమ్మ కేకేస్తుంది. ఏమని కేకేస్తుంది? కోడి ఏమంటుంది?
అంటే మనకు తినడమే తప్ప దాని బాస్త వెళ్దా? ఏమంటుందమ్మా కోడి? కుక్క అని కాక. అంటే అర్థం ఏంటో చెప్పనా? వచ్చేయండి అని. సీరియస్ కాక, అది డేంజరస్ కాల్. అది వచ్చేయండి అంటది. అన్ని పిల్లలు వచ్చేస్తారు, రెక్కల కింద ఉండిపోతాయి. ఈ లోపల పెళ్లి పిల్లలు ఎవరితో ఒకటి ఉంటుంది అందులో. ఆ రెక్కల సందులో తలకైతే అలాగలా పోతుంది. ఇది పెళ్లిసింది, ఇది మాట ఎందు, వాళ్ళ అమ్మ మాట ఎందు. ఆ డ్రెస్ ఏంటమ్మాయి మనకు కుదరదు కదా అంటే మాట ఎందు పెళ్ళిసు. ఎందుకురా మోకాళ్ళ దగ్గర అలా చిరిగిపోయింది? మాట ఎంటారు పెళ్ళిసేది. మనం ఏం చేస్తాం? పెళ్ళిసి ఎప్పుడో ఒక రోజున పెళ్ళుక్కుమంటుంది. ఇందా కొత్త బకెట్ పెట్టారు రూమ్లో, అది చాలా మెత్తగా ఉంది, అది ఎరగదా? ఇలా అంచితే ఇరిగేది ఎరగదు. కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, గట్టిగా వంగన బకెట్లు తీస్తారు, పెళ్ళుక్కుమంటాయి. వంగేటని తీసుకోండి, స్తోత్రం కలుగును కాక. చెప్పు హల్లెలూయా. ఏమండి, పెళ్లి పిల్ల రెక్కల సందులో నుంచి అలా అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ అంటుంది కొక్కొక్కొక్కొక్కొక్క అంటుంది వాళ్ళ అమ్మ. అంటే లోపలికి వెళ్ళే అని దాని భాషలో చెప్తున్నాను. అలాగని కోళ్ళు పారాలు ఎట్లేదండి నేను, నాకు తెలియదు. అన్నీ ఉన్నాయేమనుకుంటారు మీరు. ఏమీ లేదు, వేసినాములు ఇది తప్ప. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, అటు చూస్తుంది ఇటు చూస్తుంది అన్నా సరే వెళ్దాం. రెక్క సందుల్లో నుంచి పైకి వస్తుంది, నిమ్మళంగా మేస్తూ ఉంటుంది. రావాల్సినోడు అత్తడు పట్టుకుని వెళ్ళిపోతాడు. పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏమనుకుంటుందో తెలుసా? కాస్తంత ఎత్తులోకి వెళ్ళేసరికి ఏమనుకుంటుందో తెలుసా? అత్మాను లోపలికి రెండో ఎప్పుడు ఇంత ఎత్తులో మా అమ్మ ఎప్పుడు తిప్పలేదు అనుకుంటుంది. అది ఇంత ఎత్తులో ఎప్పుడు తిప్పలేదు మమ్మల్ని అనుకుంటుంది. ఎంత సరదా పడిపోద్దో, విమానం ఎక్కినట్టు ఉంటుంది మొదటిసారి దానికి. ఏదో ఒక చెట్టు మీద ఒక బండ మీద పెట్టి 2 కళ్ళు పొడుస్తుంది, అప్పుడు అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ అమ్మ పిలిచింది అంటే పిల్లలకు కనపడదండి ఆ నీడ. ఏ నీడ? మృత్యువు యొక్క నీడ ఎవరికి కనబడుతుంది? వాళ్ళ అమ్మకే కనబడుతుంది, పిల్లలకు కనబడదు. ఆ నీడను చూసి రండని పిలుస్తుంది. లోక సంబంధమైనటువంటి చీకటి నీడలో నువ్వు ఉన్నావు, అది పాప సంబంధమైనటువంటి చీకటి, బయటికి రా అని పిలిస్తే ఆ అమ్మాయి అనుకుంటుందంట, ఈ చీకట్లో ఉంటేనే కదా నా బ్రతుకు తెల్లారేది, నా పిల్లల్ని పెంచుకునేది అంటుందంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట మాట్లాడాడు. పాప సంబంధమైనటువంటి విత్తనం వేసుకుంటున్నావు, ఆ మొక్క ఎదిగినప్పుడు ఆ నీడ క్రింద నువ్వు ఉన్నావు. ఇప్పుడు అదే నీడ క్రిందకి నీ పిల్లలు కూడా వచ్చేస్తాయి, 2 పిల్లలు. అర్థమైపోయింది. నువ్వేసుకున్న విత్తనం కదా. సీతాఫలాలు సీజన్ వస్తుంది, సీతాఫలాలు తినేసి పడేస్తాం. మనం చాలా బాగున్నాయి అనుకుంటాం, తిని పడేస్తాం, మూతి తుడుచుకుంటాం. వారం 10 రోజులకు మొక్క వస్తుంది. మనం తిన్న ఫలమే కదా. వయసు ఉందని బలం ఉందని మనం తిన్న ఫలమే కదండి. ఎప్పటికైనా మొక్క వస్తుంది. మొక్క వచ్చినప్పుడు నువ్వు ఆ నీడలో ఉన్నట్లుగా నీ పిల్లలు కూడా నీడకు వస్తే, చిచ్చి నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కదా నేను ఈ చీకట్లో ఉన్నాను. నా పిల్లలు నిజమే కదా, నేను వేసుకున్న పాప సంబంధమైన విత్తనపు నీడలోనికి నా కుటుంబం వస్తే ఇంకా దరిద్రం కదా అనుకుని మొత్తం జుట్టు చెరుపుకుందట, పీకేసిందంట, మూతి తుడుచుకుందట, నార్మల్ అయిపోయిందంట, కూటంలోకి వచ్చి కూర్చుందట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. అలాగున పాప సంబంధమైనటువంటి చీకటిలో నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి పాస్టర్ గారు, అమ్మ ఈ పాస్టర్ గారు అని చెప్పింది. నాకు కడుపు నిండిపోయిందండి. ఆ వేళ ₹1,00,00,000 లాటరీ తగిలినట్టు అనిపించింది. స్తోత్రం కలుగును గాక. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపముతో ఉన్నటువంటి సమరయ స్త్రీ లాంటి బిడ్డతో మాట్లాడాడు దేవుడు. అవును, ఆయన ఉదయించకపోతే చీకట్లో నా బ్రతుకు తెల్లారిపోద్ది, నాతోనే వెళ్ళిపోద్దా? నేను వేసుకున్న విత్తనం కదా, నా కుటుంబం కూడా అదే నీడకు వస్తుంది కదా, అదే ఫలాలు తింటారు కదా, అప్పుడు ఇంకా నా కుటుంబము దరిద్రమైనటువంటి శాపములోకి వెళ్ళిపోద్ది కదా అని వచ్చి, ప్రియమైన వాళ్ళారా, మొత్తం మీద అనతి కాలంలో బాప్తిజం పొంది ఈరోజు చిన్న వ్యాపారం పెట్టుకుని బిడ్డల ప్రియులారా చక్కగా చదివించుకుంటుందట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నేను నా నామం జ్ఞాపకార్థము గురించి ప్రతి స్థలములోను ఉదయము వలె మీ వద్దకు వచ్చి నేను ఉదయిస్తాను. ఆయన ఉదయిస్తే చీకటికి చోటున్నది. రాత్రి పాళెములో ఉండి వింటూ ఉన్న, పాళెము వెలుపులు వింటూ ఉన్నా,
దూరాన్న సమీపాన్న ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలారా ఈ యంత్రముల ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నారో నిశ్చయముగా యెహోవా మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఆయనే ఉదయించునుగాక. చెప్పు హల్లెలూయా. ఆయన ఉదయిస్తే నీ పిల్లలు సమాజానికి ఆశీర్వాదకరంగా మారిపోతారు. నీవు సమాజానికి దీవెనకరంగా మారిపోతావు. ఆయన ఉదయిస్తే ఎలా ఉంటుందో చెప్పనండి. ఆయన ఉదయిస్తే ఎలా ఉంటుందో చెప్పనండి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్పనా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తుంటే ఇలాంటి కూటాల్లో మీకు ఇలా కూర్చున్నటువంటి విశ్వాసం అనుకున్నాను. వాస్తవమైన మాట చెప్తున్నాను నేను. కథ కాదు ఇది, ఇందాకటిది కథ కాదు, ఆ ఇత్తనమే కథ. అంతకుమించి కథలేమి లేవు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. అన్ని సజీవ సాక్ష్యాలే. అయ్యగారిని కలిపితే నిలబడితే సాక్ష్యం లేకుండా మనం రాం కదండి. పిలుపు దర్శనం లేకుండా మనం ఎందుకు వస్తామండి. స్తోత్రం కలుగును గాక. అయ్యగారు అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. వచ్చిన తర్వాత నాకు కడుపు నిండిపోయింది. ఇలాంటి పరిచయలో వాడబడే కృపిచ్చావు ప్రభు అని. స్తోత్రం కలుగును గాక. నిజం, చాలా సంతోషపడ్డాను. పరిశుద్ధులతో కలిసి పని చేసేదానికంటే అంతకంటే ఆనందమే ఉంటుందండి. ఇలాగే వాక్యం చెబుతూ ఉంటే కూర్చున్నటువంటి ఒక తల్లిగారు అన్నారంట పాస్టర్ గారిని, అయ్యగారండి, అయ్యగారు మంచిగా వాక్యం చెప్తున్నారు, కాస్తంత భోజనం పెడతాను ఇంటికి పంపించండి అందట ఆ తల్లి. ఇంటికి పంపించండి అంటే సరే కదా అని ఇంటికి పంపిస్తే ఇంటికి వెళ్ళిన వెంటనే పాస్టర్ గారు అంటున్నాడంట, అమ్మా ఒకప్పుడు గుమ్మాలు ఇటుండేవి కదా, ఇటుకు మార్చావి ఏంటి అని అడిగాడంట పాస్టర్ గారు. కలిసి రాక మార్చేసామండి అందంట ఆవిడ. ఏమి రాక? దేవుని పిల్లలకు కూడా కలిసి రావట్లేదండి మధ్యలోను. కలిసి రాక మార్చేసాము అందంట. లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిందట. మళ్ళీ ఈయన అంటున్నాడంట, అమ్మ బీరువా ఇటుండేది కదా, ఇటు ఎట్టేవేంటి అన్నాడంట. అది కూడా కలిసి రాకే మార్చేసి. వీడి గెహాజీ మినిస్ట్రీ, వీడిది అన్నీ కావాలి వీడికి. కొంత ముద్దాడుతానన్నప్పుడు తినేసి వచ్చేయాలి కదా నీకు. ఇప్పుడు అయ్యగారు ఇంటికి వచ్చాను, 11 గంటలకు వచ్చాను, సరదాగా తిరగాల. ఏసన్ గారు అన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండిపోవాలి రోయ్, అటు ఇటు తిరగకూడదు, ఆ ఇంటికి తిరగకూడదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు ఏ రూమ్ ఇస్తే అందులోనే ఉండిపోతాను, బయటికి వెళ్ళను. బీరువా ఇటు ఉండవలసింది ఇటు పెట్టావేంటమ్మా అని అడిగాడంట. అది కూడా కలిసి రాకే మార్చేసామండి. ఏం కలిసి రావట్లేదు ఈ మేడం గారికి. మీ ఆయన గారు ఏం చేస్తారమ్మా అని అడిగాడంట. ఏముందండి కూలి పని చేస్తాండి. ఎంత వస్తుందమ్మా? 300 అండి. ఎంత ఇస్తాడమ్మా? ఎంత ఇస్తాడు ఏంటండి? దారిలోని 200 ఆరిపోతాడు. 100 రూపాయలు ఇస్తాడండి. 100 రూపాయలతో సంసారం సాగిస్తున్నానండి అందంట. ఏమ్మా 100 రూపాయలు అట్టుకొచ్చి ఆ బీరువాలు ఎడితే రేకుల డబ్బా అదేం చేస్తుంది? ఈ బీరువాని కాదమ్మా, ఆ బీరువాని మార్చన్నాడంట. ఏ బీరువా? అలా ఆయన దారిలోని పాడు చేస్తున్నాడు కదా అంతా. ఆ బీరువాని మార్చమ్మా, ఈ బీరువా ఏం చేస్తుంది? అటు తిప్పడం ఇటు తిప్పడం, కాళ్ళు ఇరిగిపోవడం తప్ప అన్నాడంట ఆయన. తర్వాత ఇంకొక మాట అన్నాడంట, అమ్మా ఆ రోజు ఈ బీరువాలో ఇన్ని వేల రూపాయలు, ఇన్ని కాసులు బంగారం దొంగలు ఎత్తిపోయారు కదా అన్నాడంట. ప్రవచనాత్మకంగా చెప్తున్నాడంట. అందుకేనయ్య గారు మిమ్మల్ని పిలిచాను నేను. మీరు ఆత్మతో నింపబడినటువంటి దైవజనులు. ఆ దొంగోడు ఎవడో, ముద్ద నష్టపోడు ఎవడో, ఆ రోజు మొత్తం బీరువా అంతా లూటీ చేసాడండి. ఆ రోజు నుంచి అమ్మ బతుకులు ఇలాగ అయిపోయానాడంట అన్నదంట ఆవిడ. ఈయన అంటాడంట, ఆడెవడో కాదే బిడ్డ నేనే అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు నేనే అన్నాడంటే ఈ పెద్ద మనిషి ఇంకా గుండె జారిపోయిందంట. ఇప్పుడు ఏం పట్టిపోతాడో అని. ఇంతకీ విషయం ఏంటో చెప్పనా? రైల్వే స్టేషన్లో ప్రియమైన వాళ్ళ ఆ బోగిలో కాళ్ళు లేనోడి కింద దేక్కెళ్ళివాడంటే ఈ పెద్ద మనిషి పాస్టర్ గారు. ఒకప్పుడు కాళ్ళు లేనోడి కింద దేక్కుంటూ వెళుతూ అమ్మాయి పావలా 10 పైసలు 10 రూపాయలు అడుక్కునివాడంటే బోగిల్లో. అడుక్కుంటూ కిటికీల దగ్గర పిల్లలు ఎవరైతే బంగారం బాగా అరువు కూడా ఎట్టేసుకుంటారు మన వాళ్ళు. ఉంటే ఎట్టుకుంటే పర్లేదు, ఎరువు ఎందుకండి? అరువు ఎరువు కూడా వేసుకుని గాలి కిటికీల దగ్గర కూర్చొని జాగ్రత్తగా చూసి అవతల బోగిలోకి వెళ్ళి కాళ్ళు దుబ్బుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ట్రైన్ ప్రియమటువంటి దేవుని బిడ్డలారు వదిలిన తర్వాత లేటుగా వచ్చినటువంటి ప్రియులారా ఆ ప్యాసింజర్ మాదిరి పరిగెడుతూ ట్రైన్ బాగా స్పీడ్ అయిన తర్వాత ఈ మనిషి దగ్గరకు వచ్చి మెడలో చేసి అన్ని లాక్కెళ్ళిపోయాడు అంటండి. ఎన్నో పుస్తులు తెంపేశాడంట, ఎన్నో బ్యాంకులు లూటీ చేశాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక రోజు ఓ భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళారా క్రీస్తు ఆయన మీద ఉదయిస్తే ఏమండి ఎలాంటి పాటలు కట్టాడండి. ఉన్నారా సంగీత కళాకారులు? స్తోత్రం కలిగి ఎలాంటి పాటలు కట్టాడంటే ఆ కరడు కట్టినటువంటి మృగము లాంటి ఆయనలో నుంచి ఏం పాటలండి? మరువలేను
మరువలేను మరువలేనయ్యా. వస్తే కొంచెం కలపచ్చు కదా, అలా చూస్తారేంటి మీరు? దేవునికి స్తోత్రం. పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచివేసే. ఎవరనుకుంటున్నారో? స్టువర్ట్పురం సుధాకరయ్య గారు గజ దొంగ. నేనేం కట్టు కథ చెప్పట్లేదు. స్టువర్ట్పురం సుధాకరయ్య గారు అండి గజ దొంగ అండి. ఎంత సేవ చేశారండి అలాంటి పాటలు. ఉదయిస్తే అలాగే ఉంటుంది, గజ దొంగలు కూడా మారిపోతారు. స్తోత్రం కలుగును గాక. ఉదయము వలె నేను నీ యొద్దకు వచ్చి ఉదయిస్తాను. అక్కడే రెండో మాట, టపటపలాడుతా 2 మాటలు చెప్పేస్తాను. అక్కడే రెండో మాట చదవండి. అక్కడే రెండో మాట చదువుతారా? వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. రెండో మాట, ఉదయము వలె ఉదయిస్తానన్నారా? ఉదయిస్తే చీకటికి చోటు ఉండదు. ఆయన మాత్రమే ఉదయించాలి. పాపానికి శాపానికి విరుడు కలగాలి అంటే యేసు మాత్రమే ఉదయించాలి. ఎందుకు ఉదయించాలి అంటాను అంటే ఆయన మాత్రమే పాపము నుండి విడుదల కలిగించగలిగినటువంటి దేవుడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ మాటగా వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడట. వర్షం దేనికి అవసరం? చెప్పండి దేనికి అవసరం? అమ్మా ఇది ఏమన్నా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రా, గొప్పని చెప్పండి అమ్మ, టైం అయిపోయింది. వర్షం దేనికి అవసరం బిడ్డ? పంటలకు అవసరం. బాగా చెప్పాను, నేను ఇంకా బాగా చెప్తాను. నెరలు విడిచినటువంటి నేలకు అవసరం. నేల విడిపోదు కదండి, ఒకదానికొకటి సంబంధం ఉన్నది. అది అందులో గుప్పుడు విత్తనాలు వేస్తే కుళ్ళిపోవడం తప్ప మొక్క రాదు. విడిపోయినటువంటి ఈ నేల మరలా సరిచెయ్యబడాలంటే వర్షపు చినుకు వలె ఆయన రావాలి. స్తోత్రం కలుగును గాక. వర్షపు చినుకు వలె ఆయన వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరలా సరిచేయబడుతుంది. దేవుని వాక్యం అంటుంది దున్నువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును చిగిరింపచేసి ఎలాగను వర్ధిల్లింప చెయ్యునో ఆకాశము నుండి వస్తున్నటువంటి నా నోటి మాట అలాగ నీ జీవితంలో ఈ రాత్రి ఉండును. అందరూ చెప్పండి హల్లెలూయా. వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడట. నేల గురించి మాట్లాడతారా? దేవుడి బ్రతుకుల గురించి మాట్లాడతారా? నెరలు విడిచిన జీవితాలు ఏమైనా ఈ రాత్రి ఉంటే నా దేవుడు యేసు నామములో వర్షపు చినికి వలె వచ్చి సరిచేయునుగాక. ఒప్పుకుంటావా? చెప్పుకుంటావా ఈ రాత్రి? అయ్యా బ్రతుకు నాదే. సమయం లేదు కనుక నేను త్వరగా ముందరకు వెళ్ళిపోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వర్షపు చినుకు వలె ఆయన మన యొద్దకు వస్తాడట. పౌలు గారు అంటారు, నూర్చడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. నేను ఎద్దుల గురించి మాట్లాడుతున్నానా, మీ గురించి మాట్లాడుతున్నానా? నేల గురించి దేవుడు మాట్లాడరు. నెరలు విడిచిన బ్రతుకంటే నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి. ఒకరోజు ఒక అమ్మాయి కుళాయి దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళారు. నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ప్రియులారా తన తోటి నీళ్లు పట్టుకునే వాళ్ళు ఏమన్నారో తెలుసండి అమ్మాయిని? మేము నీళ్లు పట్టుకుంటూ ఉన్నప్పుడు నువ్వు నీళ్లు పట్టుకోవడానికి రాకూడదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నారు అంటే, నీ చేతుల మీద పడ్డటువంటి నీళ్లు మా బిందుల్లో పడితే ఆ నీళ్లు మా పిల్లలు తాగితే మా పిల్లలు రోగిష్టోళ్ళు అయిపోతారే. రోగిష్టిదానా? మేము నీళ్లు పట్టుకుంటున్నప్పుడు నువ్వు పట్టుకోకూడదన్నారు. కారణం ఏంటంటే శరీరం అంతా చిన్న చిన్న కురుపులాగా ఉంటుంది అమ్మాయికి, వాళ్ళంతా కురుపులే. ఇక ఏడుస్తూ ప్రియమైన వాళ్ళారు నీళ్లు పట్టుకోకుండా ఇంటికెళ్ళి ఏడడం ప్రారంభించింది ఆ యవ్వన బిడ్డ. రాత్రి అంతా 12 గంటల రేత్రి వరకు ఏడుస్తూ ఎందుకు వచ్చిన బ్రతికని. వాళ్ళది తాటాకు పాక. ఆ తాటాకు పాకకి అడ్డదూలం ఉంటే అడ్డదూలానికి తాడేసుకుని చచ్చిపోవాలని పేక తాడేసుకుంది. ఈ లోపల తనకి 6 సంవత్సరాల ఆడబిడ్డ ఉంది. మరి ఆ బిడ్డకి ఎలా మెలకు వచ్చిందో తెలియదు కానీ ఆ మెడలో ఉరుతాడు తగిలించుకునేసరికి 2 కాళ్ళు పట్టుకుని ఆడడం ప్రారంభించింది కూతురు. అమ్మా, నాన్నగారి దారి నాన్నగారు చూసుకున్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు భయంకరమైన వ్యాధితో. ఆ వ్యాధి ఈ అమ్మాయికి వచ్చింది. నాన్నగారి దారి నాన్నగారు చూసుకున్నాడు, నీ దారి నువ్వు చూసుకుంటున్నావు, మరి నన్నేం చేయమంటావమ్మా?
నాన్నకొచ్చిన జబ్బు నీకొచ్చిందని నీళ్లు పట్టుకోవద్దన్నారు, మరి నీకొచ్చిన జబ్బు నాకు రాలేదంటదా ఈ సమాజం? ఆ తాడేదో మొదట నాకు తగిలించి తర్వాత నువ్వు తగిలించుకుంటే ఇద్దరు గురించి ఏడ్చేవాళ్ళు ఉంటారు కదమ్మా అని ఈ చిన్న మాటని ఆ బిడ్డ ఆడడం ప్రారంభించింది. తల్లి పిల్లని చంపుకోలేదు కదండి. తల్లి బిడ్డ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారండి, కళ్ళు ఉబ్బేలాగా. ఉదయాన్నే అటుగా బయటికి వెళ్తారు మన సహోదరులు, వెళ్తూ ఆ మూలుగులతో కూడిన ఏడుపు విన పాకలోకి వెళ్తే, ఏమ్మా ఏం జరిగింది లక్ష్మి అని అడిగితే ఏం చెప్పమంటావు, నీళ్లు తెచ్చుకోవడానికి కూడా మాకు దిక్కు లేకుండా అయిపోయింది ఈ వీధిలో, నేను తెచ్చుకున్నానా, నా భర్త నుంచి నాకు వచ్చింది జబ్బు అని ఏడిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కమ్మా. ఈరోజు శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, వచ్చేసే ఈ దేవుని మందిరానికంటే దేవుడు అంటే తెలియదు ఆవిడికి. పక్కా లోకంలో ఉన్నటువంటి బిడ్డ మొత్తం మీద మందిరానికి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు. నెరలు విడిచినటువంటి నేలలోనికి వర్షపు చినుకువలు ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడికి మొదటి రోజు మందిరానికి వచ్చిన ఆవిడికి అర్థమైంది ఏంటంటే, నా బ్రతికే కదా నెరలు విడిచింది, నా బ్రతికే కదా బీడు బారింది, నా బ్రతికే కదా గచ్చలు తొమ్మల మధ్యలో ఉంది అని ఏడుస్తూ ఆత్మచేత నింపబడి బలిపీఠం దగ్గరికి వచ్చింది. ఆరాధన అయిపోయిన తర్వాత అంటది, అయ్యా నేను మీలో కలిసిపోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారు అంది. ఏమి లేదమ్మా, ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి, బాప్తిస్మ ఇస్తానులే అని చెప్పి ఉపవాసాల్లో చక్కగా ప్రియులైన బాప్తిస్మ ఇచ్చి ఒక పేరు పెట్టిన తర్వాత ఒకరోజు చిన్న బుట్ట తెచ్చుకుని వచ్చి అంటది, అయ్యా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, చిన్న ప్రార్థన చేయండి అంటే, ప్రియులరు చిన్న ప్రార్థన చేశాను. అయ్యగారు చెప్పారు, చిన్న వ్యాపారం చేసుకుంటూ వచ్చింది. ఇది 2002వ సంవత్సరంలో జరిగినటువంటి మాట. ఆ మధ్యకాలంలో వచ్చి అంటది, అయ్యగారండి అమ్మాయికి సంబంధం కుదిరిందండి, దానాదీన 3,50,000 రూపాయలు కట్నం అయ్యేలాగా ఉందండి, చిన్న ప్రార్థన చేద్దురు కానీ రండి అంది. ఎక్కడి నుంచి వచ్చాయమ్మా డబ్బులు అంటే, ఆవిడ అనే మాట ఒకటే, నెరలు విడిచిన నేలలోనికి వర్షపు చినుకువలు వచ్చాడు కదయ్యా. పెళ్ళి ఘనంగా చేసిందండి, ఇల్లు కట్టుకుందండి, మంచి ఇల్లు కట్టుకుందండి. ఈ రోజుకి ఆదివారం పూట ఆరాధనకు వస్తుంది, నెత్తి మీద చెయ్యబెట్టి ప్రార్థన చేస్తే ఇంతంత కణితులు తగులుతూ ఉంటాయి. జబ్బేమైందో తెలియదు, అటుగా ఇటుగా 20 కిలోమీటర్లు కాలినడక నడిచి వ్యాపారం చేస్తాం. ఎందుకు మాట చెప్తున్నానో తెలుసా, నెరలు విడిచిన నేలలోనికి వర్షపు చినుకువలైన వస్తే ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వర్షము వలైన మన యొద్దకు వస్తాడట. అరిచేయంత మేఘము బయలుదేరితేనే 3.5 సంవత్సరాలు కరువు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లేకుండా పోయింది కదా. యేసు నామములో ఈ రాత్రి అరిచేయంత మేఘం మన కుటుంబాల మీదకి బయలుదేరునుగాక యేసు నామములో. వర్షపు చినుకు వలైన మన యొద్దకు వస్తాడంట. అక్కడ 3వ మాట ఇంకొక మాట చదివేయండి. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అందులోనే 3వ మాట, తొలకరి కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడట. మూలవాక్యం ఏమిటి? నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఉదయము వలె నీ యొద్దకు వచ్చి ఉదయిస్తాను, వర్షపు చినుకు వలె నీ యొద్దకు వస్తాను. 3వ మాట అంటాడు, తొలకరి కడవరి వర్షము వలె మన యొద్దకు వస్తుంది. ఈ కడవరి దినముల యందు సంఘం ఆత్మ సంబంధమైన వర్షము చేత తడపబడాలి. రాకడ దగ్గరగా ఉంది, వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వెళ్ళిపోకూడదు. ప్రతి వాని చేనులోని పైరు మొలిచినట్లుగా మహావర్షము వర్షించమని అడగాలి. ఈ చిన్న కోటలో మనం అందరం కూడా వచ్చిన ఒక్కొక్కరు తడపబడాలి. ఒక రైతు పొలములో విత్తనాలు చల్లే మునుపు మూట కట్టి నానబెడతాడు. ఆత్మచేత నానబెట్టబడుదువుగాక. ఆమె చెప్పు హల్లెలూయా. 12 జతల ఎడ్ల చేత ఎకరాలు ప్రియులారా దున్నుతున్నటువంటి ఎలీషా మీద ఆత్మ సంబంధమైన దుప్పటి వేస్తే ఏలియా వెనకతలు వెళ్ళిపోయాడు ఒక శిష్యుడు. పొలమంతా వదిలేసి ఆత్మస్థితిలో ఎదిగిన తర్వాత ఆత్మీయ తండ్రి అడుగుతున్నాడు, దేవుడు నన్ను పిలవబోతున్నాడు, వెళ్ళిపోతున్నాను. ఏంటండి అది? తీసుకెళ్ళిపోతాడని దేవుడు చెప్పాడంట. నీకేం కావాలన్నాడు? అదేంట? ఆ హోలీ స్పిరిట్ ఏంటండి?
దేవుడు నన్ను తీసుకుపోతానన్నాడు, మరి ఎలా తీసుకెళ్తాడో తెలీదు. ఏమండి ఏలియా విఐపి మాదిరిగా ఏమొచ్చేయండి పరలోకంలో నుంచి? మనం చదువుకుంటూ వెళ్ళిపోదా? ఆ అగ్ని రథాల కెపాసిటీ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏం భక్తి పరులండి వాళ్ళు. నాకు ఇన్నోవా కారులో తీసుకొస్తే బుధాలు ఎక్కడికో తగిలేసినట్టుగా తగిలేసి ఇందాక ఇన్నోవా కారు ఎక్కేసినా నన్ను అయ్యగారు ఇందులో తీసుకొచ్చారు ఇందాక. నాది చిన్న బుడ్డ కారులండి. ఏమంటే నాకే అంత ఇది అయిపోతే అగ్ని రథం ఏంటంటే, అగ్ని గుర్రం ఏంటి, దేవదూత రౌతు ఏంటంటే? గట్టిగా కొట్టి చప్పట్లో చెప్పు హల్లెలూయా. ఆత్మీయులకు విఐపీలకు అలాగే ఉంటుంది. అది ఇంటి పేరు దరిద్రం, ఒంటి పేరు లాజరు. చచ్చిపోయినప్పుడు ఎవడో తీసుకెళ్ళకపోతే దోతలు వచ్చి తీసుకుపోయి అది ఆడి క్యారెక్టర్. చిచ్చి 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 ఇంటి ముందర ఉన్నప్పుడు రొట్టె ముక్కలు పడేసి తిన్నాడా, కానీ ఆయన క్యారెక్టర్ ఏంటండి? దరిద్రు కొట్టువాడు అని వాడు సీన్ మనకు అర్థం కావట్లేదు ఇంకా సరిగ్గాని. ఎవరొచ్చి తీసుకెళ్లారండి? విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రహాం రొమ్మె ఒక ఛైరాయనికి కుర్చీ. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. అబ్రహాము పక్కన కూర్చోడానికి ప్రియులారా కెపాసిటీ సంపాదించేసుకున్నాడు. మామూలు వ్యవహారం కాదు. ఏమండి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎలీషా అని అడుగుతున్నారు, ఏలియా ఏం కావాలరా నీకు? 4 మజిలీలు ఆశీర్వాదకరమైన మజిలీలు చెప్పాను, ఏం కావాలి నాయన నీకంటే? నీలో 2 ఆత్మ కావాలన్నారు. ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ప్రియులను గింజుకున్నాడు, కొట్టుకున్నాడు, దుప్పడు వచ్చి మీద పడింది. ఏమండి ఆ పొలంలో వేసిన దుప్పడే కదా ఇది? ఏమన్నా కొత్త దుప్పడా? రేమండ్ షాపులోకి వెళ్ళి కొన్నారా ఏంటి? అమ్మగారు పొలంలో వేసిన దుప్పడే కదా మీ దుప్పడే. మరలా ఆ దుప్పడు పడితే సంబరపడిపోతాడేంటి? ఆ దుప్పడికి ఈ దుప్పడికి తేడా ఉంది. ఆ దుప్పటి ప్రియులారు ఒకంత ఆత్మచేతగా పడి, ఈ దుప్పటి అగ్ని రథాలు అగ్ని గుర్రాల్లో కాల్చబడి 2 అభిషేకంతో దిగిన దుప్పటే. చప్పట్లు కొట్టి గట్టిగా పెరగాలండి, ఆత్మీయ రేంజ్ పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? తొలకరి కడవరి వర్షము చేత తడపబడాలి సంఘం. ఏమంటే క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు కదా, అసలు క్రిస్మస్ ఆరాధన పుట్టుక ఏమిటి? దేవదూత వచ్చారు ఈ చిట్టితల్లి దగ్గరికి. చిట్టితల్లి ఎవరో? మరి అమ్మగారు. చిన్నపిల్ల కదండి, ఏమన్నా ఆరితేరిన పిల్ల? మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, పరిశుద్ధుడు నీ గర్భంలోనికి రాబోతూ ఉన్నాడు అంటే ఇది ఎలాగ సాధ్యము అన్నారు ఆవిడ. ఇది ఎలాగ సాధ్యము? అమాయకంగా అయ్యి బాబు ఇది ఎలాగ సాధ్యమవుతుందండి? పెళ్లి కాలేదు కదండి, నాకు ప్రధానమైంది కదండి, ఇది ఎలాగ సాధ్యమండి అంటుంది దూతని. నీకెందుకు? నీ మీదకి పరిశుద్ధాత్మ దిగుతుంది అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి. ఇది ఎలాగ సాధ్యమని ఈవిడంటుందా? నువ్వు అలాగే ఉండు, ఆత్మ నీ మీదకి దిగితే ఆటల పనులు అయ్యే అయిపోతాయి. మరి ఈ రాత్రి మరి ఇలాగ పొందుకుంటావు అభిషేకం. అసలు క్రిస్మస్ అంటేనే పరిశుద్ధుల పండగ. కేకులు, బుడగలు, డ్యాన్సులు, టోపికులు కాదు. మీరు మరియను చూడండి, ఎలిజబెత్ గర్భంలో యోహాను చూడండి, ఎలిజబెత్తును చూడండి, సుమియోనును చూడండి, ఏమంటే జకర్యాను చూడండి. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత అని అందరూ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్తో పండగ మొదటి రోజు అక్కడ. మనకేమో కేక్ ఎట్లేదో అంటారు వీళ్ళు. తీసుకున్న వాళ్ళు 2 కేకులు తీసేసుకుంటారు కొంతమంది. నీ కేకులు నాశనం బాబా. అసలు మరీతో దేవుడు ఏమంటున్నాడు? బిడ్డ ఎందుకురా కంగారు పడతావు, ఆత్మ నీ మీదకి దిగితే ఇది ఎలాగ జరుగుతుంది అన్నావు కదా, జరిగిపోద్ది బిడ్డ. ఇది ఎలాగ జరుగును? ఇప్పుడు చెప్పు ఎలాగ జరుగును? చెప్పట్లేదు ఈ బ్యాచ్. ఇది ఎలాగ జరుగును? ఈరోజు కార్యాలు చూస్తున్నావు కదా, కార్యాలు జరగాలని మొదటి రోజు వచ్చావు కదా, ప్రార్థన చేసుకుని వచ్చావు కదా, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని వచ్చావు కదా, ఇది ఎలాగ జరుగును? చెప్పండి. ఆత్మ దిగితే జరుగుతుంది. తొలకరి ఏమండి 10 రోజులు మోకాళ్ళ మీద డేట్ చేశారు పరలోకంలో ఉన్నటువంటి ఆత్మ భూమి మీదకి రావడానికి మేడగదిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తొలకరి కడవరి వర్షము చేత తడపబడుదువుగాక. ఇది వాగ్దానం చేస్తున్నాడు. అందున అంతటా అందరి మీద, చిన్నోళ్ళ మీద, పెద్దోళ్ళ మీద, పిల్లల మీద, పనివారి మీద, పనికత్తుల మీద, దాసుల మీద, దాసు రాండ్రి మీద హోలీ స్పిరిట్ దిగుతుందట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకని మీద ఆత్మ దిగింది అంటే మనం సంతోషపడవలసింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ నువ్వు. ఆత్మ లేని వారు ఈ రాత్రి
ఏదో ఒక స్పర్శ నీకు తగలాల, ఏదో ఒకటి జరిగిపోవాలి ఈ మైదానంలో. గట్టిగా అంటలేదు మీరు? ఒకళ్ళ ఆత్మచేత నింపబడుతుంటే మీదడిపోద్దేమో కళ్ళప్పకి చూస్తారు కొంతమంది. ఏమండి, ఆత్మ అనేది ప్రియులారా మనలోకి వస్తే ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. 97వ సంవత్సరం లేమలలో దైవజనులు యేసన్న గారు మాకు ప్రియమని ఒక టీచింగ్ ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు పొందుకున్నటువంటి ఆత్మ ఈ రోజుకి కూడా బా అది అలాగే కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభవించినోడికి అర్థమవుతుంది. గర్భంలో పెండం తిరిగి అనుభవించిన తల్లికి తెలుస్తా తప్ప బయట వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది. పెండం తిరగలేదు అనుకోండి చచ్చిపోయినట్టే. ఎవరో ఆత్మ సంబంధమైనటువంటి పిండం గర్భంలో తిరగపోతే ఆ మనిషి ఎంత 6 అడుగులున్నా బలంగా ఉన్న పూటకి జాయింట్లు తిన్నా చచ్చిపోయినట్టే. ఇప్పుడు ఆమెనంటలేదు వీళ్ళు అనరు మీరు. అమ్మా, యేసు నామములో యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక అనేస్తారు వీళ్ళు. ఆమెనని కనెక్ట్ అయిపోతారు దీనికి. తొలకరి కడవరి వర్షము వల్ల ఆయన మన యొద్దకు రాబోతున్నాడు. అందుకే ఈ కోటాలు. నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఎలాగా? ఉదయము వలె, వర్షము వలె, తొలకరి కడవరి వర్షము వలె ఈ మొదటి రోజు యెహోవా మనలను తడుపునుగాక. ఈ 3 కార్యాలు మన జీవితంలో జరగాలి. అబ్రహాం జీవితంలో జరిగిన కార్యము కూడా జరగాలి అంటే మరలా మూలవాక్యములు అయిగా చదువుతారు. 20-24 చిన్న మాట చెప్పి ముగించేస్తున్నాను. 20-24 నిర్గమకాండం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి, అంతే, ఇంకేం లేదు. ఇంకా దాని మీద ఈ 3 జరగాలి అంటే, కింద ఉన్నటువంటి 3 జరగాలంటే పైన ఏం కట్టాలంటండి? మంటి బలిపీఠమును నీవు సరిచేయి, నా కొరకు కట్టు. మంటి బలిపీఠము అనగా ప్రియులారా నా వైపు చూడండి ఈసారి, స్తోత్రం చెప్పండి. ఈ కార్యాలు జరగాలి. నిన్ను దాటిపోక ఉదయము వలె ఉదయించి, వర్షము వలె నిన్ను చిగురించి, తొలకరి కడవరి వర్షము వలె రాకడ కొరకు నిన్ను సిద్ధపరచాలి అంటే మంటి బలిపీఠం, 6 అడుగుల మంటి బలిపీఠం సరి చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. సరే, షార్ట్ కట్లో చెప్తున్నాను, నాకు ఇచ్చిన టైం అయింది. ఒక్క 2-3 నిమిషాల్లో ముగించేస్తాను. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒక్క 2-3 నిమిషాల్లో ముగించేస్తాను. ప్రియులారా, మీరు వినవలసినటువంటి మాట, మంటి బలిపీఠమును సరిచేయమన్నాడు కదా. మంటి బలిపీఠము అనగా 6 అడుగుల శరీరం. ప్రియులారా, ఈ 6 అడుగుల శరీరం గురించి దేవుడు మనందరితో మాట్లాడుతుండే. ఈ బలిపీఠమును మనము ఏం చెయ్యాలి? సరిచెయ్యాలి. పిల్లలారా, మీరు వినండి, జాగ్రత్తగా వినండి. తేలిక ఎక్కడ ఉంటుందంటమ్మా విషయం? ఇది చాలా పెద్ద ప్రశ్న, ఎవరికి తెలీదు. గూగుల్ అమ్మ తల్లిని అడగాలి కదా. ఎక్కడ ఉంటుందమ్మా? మీ ఊళ్ళో తోకలో ఉంటుందా, తలలో ఉంటుందా? తేలిక ఎక్కడ ఉంటుంది బిడ్డ? గట్టిగా చెప్పండి అమ్మా. తోకలో ఉంటుంది. పాముకి ఎక్కడ ఉంటుంది విషయం? కూరల్లో ఉంటుంది. మనిషికి ఎక్కడ ఉంటుంది విషయం? అంటే దానికంటే దీనికంటే డేంజర్ కదా. ఎవరు? విషం నిలువెల్లా ఉంటుందట. ఏమండి, ఎంత విషమో చెప్తాను, మీరు వినండి, అర్థం కావడానికి చెప్తున్నాను. మీ ఊర్లో మామిడి పచ్చళ్ళు పెట్టుకుంటారా అమ్మా? ప్రియ పచ్చళ్ళేనన్నీ మామిడి పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా. మామిడి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఎలా పెడతారు? ముక్కలు తరిగి ఉప్పులు కారాలు కలిపి శుభ్రంగా చిన్న జాడీలో పెట్టి పైన పెడతారు. కొద్ది రోజులైన తర్వాత మామిడి పచ్చడి ఎలా తీస్తారమ్మా? ఇది పెద్ద ప్రశ్న. ఎలా తీస్తారమ్మా మామిడి పచ్చడి? అమ్మ మాట్లాడరారా, మైకట్టుకొచ్చి ఇచ్చేనా? ఎలా తీస్తారు? గరిడితో తీస్తారు కదా. గరిడితోనేనా? చేతితో తీయకూడదా? ఏమ్మా, అంత టాలెంట్ ఉంది మన చేతికి. మనం మళ్ళీ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉంటాయండి. బ్రాస్లెట్ ఉంటుందండి, మంచి వాచ్ ఉంటుందండి. ఇది ఎందులో ఎడితే అది ఏమవుద్దంట? అర్థమైపోయిందా? మనం పెట్టుకున్న పచ్చడే, కానీ మనం చెయ్యడితే ఏమవుతుందంట? మా అమ్మగారు అనేవారు, అన్నం కొండను తన్నకర అన్నం చచ్చిపోద్దండి. అయ్య బాబాయ్, అంటే మనం ఎందులో కారణం ఏంటి? అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు ఏముందట? విషం. హార్ట్ బాగోకపోతే వైద్యుడు ఉన్నాడు, లివర్ బాగోకపోతే వైద్యుడు ఉన్నాడు, వెనకాల 4 రాళ్ళు ఎత్తి గన్నెట్టి పగలగొట్టే డాక్టర్లు ఉన్నారు. ఏమండి, చేసే దేనికి దానికి వైద్యుడు ఉన్నాడు. పాపానికి వైద్యుడు ఎవరండి? ఇప్పుడు
జబ్బు తెలిస్తేనే కదండి మెడిసిన్ వాడేది. కొంతమందిని చూడండి, ఎన్ని ఎక్స్రేలు తీసినా ఏమీ లేదంటారు. అదే దావీదు అన్నాడు, నా ఎముకల్లో పాపమని కుళ్ళు అన్నాడు. ఏమండి, ఇంకొక చిన్న మాట, కాలుకు మట్టి అంటుకుంది అనుకో, దేంతో కడుగుతారు? అమ్మా, కాలుకు మట్టి అంటుకుంటే, అదే నీళ్ళకి మట్టి అంటుకుంటే దేంతో కడుగుతారు? అంటే చిన్నప్పుడు మా అమ్మగారు కొండిచ్చి బురద నీళ్ళు తెమ్మనేది. ఎందుకమ్మా ఈ నీళ్ళు ఏం తాగుతాం ఏంటంటే, ఆ నీళ్లు తెచ్చిన తర్వాత ఎంత ఇండిపోయి పెక్కిచ్చి మొత్తం మీద రంగరించమనేది. ఒక 5 నిమిషాలు రంగరించిన తర్వాత ఓ 10 నిమిషాలు ఉండేసరికి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది. ఏమండి, మంచినీళ్ళు పైకి వచ్చేవి. నేను ఏమంటాను అంటే, కాలుకి మట్టి అయితే నీళ్లతో కడుగుతారు, నీళ్ళకి మట్టి అయితే ఇండిబైతో కడుగుతారు. అరికాలు మొదలుకొని నిన్నెత్తి వరకు మనిషికి ఏమంటుకుందంటండి? పాపం. ఇప్పుడు దేంతో కడగాలి? ఈ భూప్రపంచం మీద ఎక్కడా కూడా పాపము నుండి విడుదల కలిగించగలిగిన మెడిసిన్ లేదు కదండి. అందుకే కదా పరలోకంలో నుంచి యేసు ప్రభు దిగొచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. యేసు రక్తం చెప్పుకున్నాం కదండి, యోహాను 1:1 యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. యేసు దేవుడిని హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రియులను బాప్తిస్మమునకి ఈ మొదటి రోజే సిద్ధపడగలిగితే ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించే దేవుడు. నేను చెప్పేది భూ సంబంధమైనది కాదు, మహిమలోను కూడా తీసుకుని వెళ్ళగలిగినటువంటి గొప్ప దేవుడు. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ పూట ప్రపంచమంతా పండగ ఎందుకు చేసుకుంటుంది? పాపము నుండి విడుదల చెయ్యగలిగినటువంటి ఒక పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చాడు కనుక. ఈ క్రిస్మస్ పండగ కూడా నేను పెట్టుకున్న పేరు ఏంటంటే పాప విమోచన పండగ, పరిశుద్ధుల పండగ, ఆత్మీయుల పండగ. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గనుక ఈ 6 అడుగుల మంటి బలిపీఠమును ప్రియులారా, యేసు దేవుడిని హృదయములో విశ్వసించు, ఆయన నామమందు బాప్తిసం పొందడానికి సిద్ధపడు, అరికాలు మొదలుకొని నిన్నెత్తి వరకు కడగబడు. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. నీవు ఈ విధంగా నీ బలిపీఠమును సరి చెయ్యగలిగితే ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళే గొప్ప దేవుడు. అందరూ ఆమెను చెప్తారా? చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రియులను చక్కని పండుగ చేస్తూ ఉన్నారు, క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియులను యేసు ప్రభు ఎందుకు ఆ రూపంలో రావాల్సి వచ్చింది? మహాదేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు 270 రోజులు మట్టి మశానము చేత నింపబడినటువంటి మరియ గర్భములోనే ఎందుకు ఉండవలసి వచ్చింది? ఎందుకో చెప్పనండి పిల్లలు, అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. మనం ఏదన్నా ఫంక్షన్లు పెట్టుకున్నాం అనుకోండి, ఓ 100 మందికి భోజనాలు రెడీ చేస్తే ప్రియులారా ఒక 400 గ్లాసులు కొంటారు, మంచినీళ్ళు గ్లాసులు. ఎందుకని? 100 మందికి 100 గ్లాసులు సరిపోవా? ఒక్కసారి టచ్ చేస్తే దాన్ని ఏం చేస్తారు? మళ్ళా ఉపయోగించరు, సైడ్ కాల్లో పడేస్తారు. ఒకసారి ముట్టుకుంటే పనికిరాదని మళ్ళీ సైడ్ కాల్లో పడేస్తారు, ఇంకోటి తీసుకుంటారు. నేనేమంటాను అంటే, ఈ సైడ్ కాలువలో పారవేయబడినటువంటి గ్లాసులను ఏరుకునే వ్యక్తి ఇంకొకడు వస్తాడు, పెద్ద సంచేసుకుని, చిరిగిపోని ప్యాంట్ వేసుకుని, రొంపుతోనూ మట్టి మశానముతోనూ అంటకట్టబడి ప్రియులారా ఏరుకోవడానికి వస్తాడు. ఏమండి, ఆ సైడ్ కాలువలో పారవేయబడినటువంటి గ్లాసు పనికి రాకపోతే మరలా ఈయన ఎందుకు తీసుకుంటాడు? దాన్ని పనికొచ్చేటట్లుగా మరలా చెయ్యాలనే కదా. నేనేమంటాను అంటే, పారవేయబడినటువంటి గ్లాసు బ్రతుకు లాంటిది నీదైతే అదే రూపంలో ఏరుకోవడానికి దిగి వచ్చిన స్థానంలోని యేసు ప్రభు వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అర్థం కావట్లేదు కొంతమందికి, దానికి మరలా నూతన లైఫ్ ఇవ్వాలని. ఈ రాత్రి, ఈ మొదటి రోజు పరిశుద్ధాత్మదేవుడు ఈ సభలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నేను నా నామం జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ ఇలాగును నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. దాటిపోక ఉదయము వలె ఉదయించి వర్షము వలె నీ మధ్యలోనికి వచ్చి తొలకరి కడవరి వర్షము వలె రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడగలిగిన అభిషేకముతో నింపబోతున్నాడట. మరి 6 అడుగుల బలిపీఠం సరిచేస్తారా? సరిచేసుకుంటానయ్యా అన్నవాళ్ళు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోకరించగలిగితే ఒక్క నిమిషం అలాగే రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం నోరు తెరిచి, ప్రభువా ఈ పూట నాతో మాతో అందరితో కూడా మాట్లాడినటువంటి గొప్ప దేవుడు. ప్రియులారా, 1-2 నిమిషాలు అలాగే చేతులు ఎత్తుతారా? చేతులెత్తి నోరు తెరిచి, అయ్యా నీ నామము ఈ మొదటి రోజు మేము ఉచ్చరిస్తూ ఉండగా మా యొద్దకు వచ్చి మమ్మలను ఆశీర్వదించయ్యా. మొదటి రోజే వాగ్దాన పూర్వకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఎస్, ఆశ ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఆశీర్వాదమే ఎన్నటెన్నటిగా ఐశ్వర్యాన్ని ఇచ్చేది. నోరు తెరవండి, నోరు తెరవండి. అయ్యా ఎలాగో మీరు మా యొద్దకు వచ్చారు, దాటిపోవద్దయ్యా. కాలం దాటికిపోయింది, దినాలు దాటికిపోయాయి. ఏ సమయంలో జరగాలో అది ఇంకా జరగలేదయ్యా. కానీ ఈరోజు దాటిపోవద్దయ్యా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి, నోరు తెరవాలి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, ఇది మౌనముగా ఉండే సమయం కాదు. ఎక్కువ నోరు తెరు, నోరు తెరు. ఒక మాట చెప్పండి, అయ్యా దాటికిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. మనుషులు దాటికిపోయారు, కాలం దాటికిపోయింది. నా సేవా జీవితంలో నేను ఆశించిన దినాలు దాటికిపోయాయి. ఈరోజు దాటిపోవద్దయ్యా. ఉదయము వలె నువ్వు ఉదయించాలి. మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటి యేసు నామములో తొలగింపబడాలయ్యా, తొలగింపబడాలయ్యా. నా యవ్వన జీవితం మీద, నా మీద, నా పిల్లల మీద ఉదయించు, ఉదయించు. అడగాలి, అడగాలి, ప్రభువుని అడగాలి. అయ్యో మా మీద ఉదయించాలా, మా మీద ఉదయించాలయ్యా. ఎండిన ఎడారి వంటి నెరలు విడిచిన నా బ్రతుకులోనికి వర్షపు చినుకు వలేరా. రెండయ్యా, రెండయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యో ఆ జీవితం నాదే, ఆ బ్రతుకులు మావే. చిందర వందరగా నెరగొట్టినటువంటి బ్రతుకు నాదేనయ్యా. రండి స్వామి, రండి స్వామి. తొలకరి కడవరి వర్షము వల్ల నా మీదకి దిగాలయ్యా. ఒక అభిషేకము చేతి స్థలము నుంచి నేను తిరిగి వెళ్ళాలి. మరియ మీదకు దిగిన అభిషేకం నా పితృల కాలములో ఏలియా మీదకి దిగినటువంటి 2 అభిషేకం, మేడగదిలోనికి దిగి వచ్చినటువంటి బలమైన అభిషేకం ఈ రాత్రి ఆవరణం అంతటి మీదకి దిగునుగాక, ఈ ఆవరణం అంతటి మీదకి దిగునుగాక. పరిశుద్ధాత్మను ఆహ్వానించు. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించండి. ఎవరికి వారే, ఎవరికి వారే బిగ్గరగా 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 ఆగకుండా రాకడకు రాజ్యానికి నన్ను సిద్ధపరిచయ్యా, రాకడకు రాజ్యానికి నన్ను సిద్ధపరిచయ్యా. అభిషేకమా ఈ మొదటి రోజే, ఈ మొదటి రోజే హెర్మోను మంచు వలె నా మీదకి రావాలయ్యా. ఈ 6 అడుగుల బలిపీఠములో ఉన్నటువంటి విషం యేసు రక్తము ద్వారా కడగబడాలి, కడగబడాలి యేసు నామములో, కడగబడాలి యేసు నామములో. అయ్యా నీకు స్తోత్రం. ఇంకా అన్య భాషలు మాట్లాడుతూ ఏదో ఒక కార్యము జరిగిపోవాలి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ఆయన నామము ఈ మొదటి రోజు ఉచ్చరింపబడుతూ ఉండగా మన యొద్దకు దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు, 6 లక్షల ప్రజల మధ్యలోనికి 40 సంవత్సరాలు నిలిచి నడిచినటువంటి మహాదేవుడు. ఇదిగో మోషేకు చెప్పినట్లుగానే 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో అగ్ని స్తంభమై నిలబడినటువంటి దేవుడు ఈ రాత్రి మొదటి రోజు అదిగో మేమెరగదుము, మేమెరగదుము పరిశుద్ధాత్మ పావురము వలె అల్లలాడుతూ ఉన్నారు, అల్లలాడుతూ ఉన్నారు యేసు నామములో. కృప, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మాట్లాడు, 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 మాట్లాడు. రేపబడి ఆత్మ చేత, రేపబడి యేసు నామములో. అదిగో ఆశించిన వారి మీదకి యెహోవా కృప దిగుతున్న శుభగడియ. అవునయ్యా, అవునయ్యా. ప్రవచిద్దాం, సేవకులకు ఒక ఆశీర్వాదాన్ని బిడ్డల మీదకి పంపిద్దాం మనము కూడా యేసు నామములో. అయ్యో పాళెములో పక్షుల వలె ఉన్న నీ బిడ్డల మీదకి నీ ఆశీర్వాదము రావాలయ్యా, రావాలి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే,
నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నాలో నీవుండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరిల్తును ఏమని వివరిల్తును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరిల్తును ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు మనల్ని సందర్శించారు. ఈ రాత్రి ఆయన మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారు. ఎస్, ఈ రాత్రి మన జీవితంలో ఆయన నామము జ్ఞాపకార్థముగా ఉంచబడు ప్రతి స్థలములోనికి ఆయన వచ్చి మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది సుందరయ్య నగరైనా, అది రంగానగరైనా, అది పాయకాపురమైనా ఆయన నామము జ్ఞాపకార్థముగా ఉంచబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి స్థలములోనికి, ప్రతి మందిరములోనికి, ప్రతి ప్రాంతములోనికి, ప్రతి గ్రామములోనికి ఆయన వచ్చి మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ రాత్రి గ్రామమునకు శుభవార్త. ఈ రాత్రి గ్రామమును దేవుడు దీవిస్తూ ఉన్నారు. ఈ రాత్రి గ్రామముల అనేక జీవితాలు దేవుడు తన కరుణ హస్తము చాపి ఆయన కటాక్షము వచ్చిన ఎడల ఆయన దాసుని దాటిపోవద్దు అని అడిగిన అబ్రహాము వలె ఆయన దాటిపోకుండా మీదిటికి ఈ కాలమున నేను వచ్చేదను. ఇదిగో మీదిటికి ఈ కాలమున మరల సంవత్సరం తిరిగే లోపుగా నీ ఇంటిలో గొప్ప దీవెన ఉండబోతుంది. నీ లోటు తీరబోతూ ఉంది. నీ జీవితంలో ఉన్న ఆ నష్టం పూడ్చబడుతూ ఉంది. ఈ రాత్రి ఆ కార్యము ఇక్కడ, ఈ రాత్రి ఆ కార్యము ఈ యొక్క మైకు శబ్దము ద్వారా వింటూ ఈ రాత్రి నీ హృదయంలో యేసును గూర్చి విశ్వాసముంచుతున్న నీ జీవితంలో జరుగునుగాక. ఉదయము వచ్చునుగాక. చీకటి తెరలు తొలగిపోవునుగాక. కారు మబ్బులు తొలగిపోవునుగాక. పాపము యేసు నామములో నీ జీవితములో నుండి తొలగిపోవునుగాక. యేసు క్రీస్తు రక్తములో ఈ రాత్రి నీ పాపములు కడిగి శుద్ధి చేయబడునుగాక. మంచు కంటే తెల్లగా నీ జీవితము, నీ హృదయము మారునుగాక. గ్లోరీ టు ద లాంబ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ రాత్రి నెరలు విడిచిన నీ యొక్క నేల వంటి నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకముతో తడుపునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన దీవెనతో, తన సన్నిధితో తడుపునుగాక. హల్లెలూయా హల్లెలూయా. శాపములు యేసుక్రీస్తు నామములో కొట్టి
కొట్టివేయబడును గాక. ఏ రూపములో శాపం అనుభవిస్తున్నావో, రోగము రూపములో శాపం అనుభవిస్తున్నావేమో, పాపము రూపములో శాపం అనుభవిస్తున్నావేమో, నష్టము రూపములో శాపం అనుభవిస్తున్నావేమో, ఇదిగో తరముల నుండి అనేక సంవత్సరం నుండి శాపం అనుభవిస్తున్నావేమో, తండ్రుల శాపము బిడ్డల మీదకు వచ్చి అనుభవిస్తున్నావేమో, ఈ రాత్రి యేసు క్రీస్తు నామములోనే ఆ శాపము తొలగిపోవునుగాక. యేసు నామములోనే తొలగిపోవునుగాక. కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము ఇప్పుడే పరిశుద్ధాత్మ దిగిరండి, పరిశుద్ధాత్మ దిగిరండి, పరిశుద్ధాత్మ దిగిరండి. ఓ రుబ హగదల రబబ శిబియందరన మొరసి ఖవందల రబ శవాదన. ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడని ప్రతి ఒక్కరు ఈ రాత్రి తొలకరి వర్షము, కడవరి వర్షముతో నింపబడుదురు గాక. ఈ రాత్రి నోరు తెరుస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మాభిషేకము నూతనముగా పొందుతున్నారు. ఓ హల్లెలూయా. రుబ బబ బబ కతద బల రబ శవంద బబ 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 ఉరబగదలిరి పరోషబబ విదిది ఖబందన బల రబష. నోరు తెరుస్తూ ఉంటే అద్భుతం జరుగుతుంది నీ నోట్లో. గ్లోరీ 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 గ్లోరీ. రుబ హబ గబ పరమ శబదన బలదన. విశ్వాసముతో ప్రభు అనుగ్రహించే, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వాక్శక్తితో నోరు తెరిచి పలకాలి. ఓ రుబ బబ బబ కతల రబౌషి అందర కడదన సిబదల రబదియాంతనున్ మరషబల బకదనసియ. ఈ రాత్రి అద్భుతములు జరుగుతా ఉన్నాయి. ఆయన తన దాసుని నోట నుండి పలికిన ఏ మాట నిరర్ధకము చేయరు. గ్లోరీ గ్లోరీ. ఈ రాత్రి తన అభిషక్తుని నోటిలో నుండి పలికిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుతుంది, నెరవేరింది. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. మనందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఒకసారి గ్లోరీ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకసారి లేచి గౌరవ సూచకంగా దేవుని నామము ఆయన వచ్చి మన మధ్యలో ఆశీర్వదిస్తూ ఉండగా లేచి నిలబడుతూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. గుండెబెండ్ నుండి మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 నాయన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు నాయన మీ సేవకుని ముఖాంతరముల నుంచి తండ్రి సూటిగా మా అందరితో మాట్లాడినందుకు ప్రభా మీకు కోట్ల కొలది వందనాలు. స్తోత్రములు 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 నాయన. నీ బలమైన అభిషేకముతో తండ్రి నాయన ఈ రాత్రి నాయన చేరి వచ్చి నీ బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొన్ని మీరు ఆస్తుడికి నాయన బలమైన అభిషేకం మీరు అనుగ్రహించి ప్రభు అనేక ప్రాంతాలు నాయన మీ దాసుని వాడుకోమని ప్రార్థిస్తున్న స్తోత్రం తండ్రి. మరి ప్రాంత ప్రజల రక్షణార్థమైన అయినా మీ దాసుడు తలపెట్టినటువంటి కార్యమునైనా మీరు సఫలము చేసినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాయన. మీ దాసునికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ ఘన విజయము, దేవుని యొక్క వాక్యపు దీవెన మనకు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.